యోగ కుండలిని ఉపనిషత్ స్లో యోగ కుండల్యుపనిషద్ యోగ సిద్ధి హరుదాసనం నిర్విశేష బ్రహ్మతత్వం స్వమాత్రమితి చింతయే. యోగ కుండల్యుపనిషత్ అనేది యోగ సిద్ధికి హృదయం వంటిది. అన్నింటికీ ఆధారమైన బ్రహ్మమును తానే అని చింతించడమే దీని అందలి కీలకం. సాధారణంగా తత్వాన్ని బుద్ధిపరంగా తెలుసుకోవడమే జ్ఞానమని లోకులు అనుకుంటూ ఉంటారు. అది జ్ఞానం కాదు. అజ్ఞానానికి పుస్తక జ్ఞానానికి ఏమీ భేదం లేదు. రెండూ ఒకటే. ఏమీ తెలియని స్థితిని అజ్ఞానం అనుకుంటే పుస్తక జ్ఞానంతో నిండియున్న స్థితి అంతకంటే పెద్ద అజ్ఞానం అవుతుంది. అనుభవం ద్వారా తనలో ఉద్భవించే జ్ఞానమే జ్ఞానంగాని పుస్తక జ్ఞానం జ్ఞానం కాదు. ఈ విషయాన్ని మహనీయులందరూ నొక్కి చెప్పినారు. అనుభవ జ్ఞానం అనేది సాధన వల్లనే కలుగుతుంది. యోగ శాస్త్రం అనేది సాధనా ప్రాధాన్యత ఉన్న శాస్త్రం గాని ఊరకే తత్వాన్ని మేధోపరంగా వివరించే శాస్త్రం కాదు. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. దేహంతో చేసే ఆసనాలైనా, ప్రాణాన్ని గట్టిపరిచే బంధాలైనా, ప్రాణాయామాలైనా, క్రియలైన ముద్రలైనా వీటన్నిటి పరమ ప్రయోజనం సమాధి స్థితిని పొంది బ్రహ్మానుభూతిని అందుకోవడం మాత్రమే. యోగాభ్యాసానికి గమ్యం అదే. దానికివన్నీ పునాదుల వంటివి. అంతేగాని ఇవే పరమగమ్యములు కాకూడదు. ఈ విషయాన్ని ఉపనిషత్తు మొదట్లోనే చెబుతున్నది. ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ప్రథమ ఖండము. స్లో హేతుద్వయం హి చిత్తస్య వాసన చ సమీరణః తయోర్వినష్ట ఏకస్మింస్తద్వావపి వినశ్యతః. 1. చిత్తమునకు వాసన, సమీరణము అని రెండు ఆధారములున్నవి. వాటిలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశిస్తుంది. అనవసరమైన ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా తన బోధనలను ఉపనిషదృషి మనకు చెబుతున్నాడు. మన ఏవ బంధమోక్షయోః మనుష్యాణం కారణం అని గీతాశాస్త్రవచనం. ఉపనిషద్వచనం కూడా ఇదే. అంటే మానవుని బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణమని అర్థం. మనస్సులోనే బంధం కలుగుతుంది. మనస్సులోనే మోక్షం కూడా కలుగుతుంది. ఈ మనస్సుకే చిత్తమని మరొక పేరు. కాని మనస్సు అంటే బాహ్యచేతన, కాన్షియస్ మైండ్ అని, చిత్తం అంటే అంతఃచేతన, సబ్కాన్షియస్ మైండ్ అని కూడా అనుకోవచ్చు. ప్రాచీన యోగులకు సైకాలజీ కొట్టిన పిండి ఈనాడు మనకు తెలిసిన సైకాలజీ కాకుండా వారికి మనస్సులోని చాలా లోతుపాతలు తెలుసు. అసలు మనస్సంటే ఏమిటి? దాని ఆధారాలేమిటి? ఎలా పనిచేస్తుంది? ఎలా మనల్ని తప్పుదారిలోకి తీసుకుపోతుంది? దానిని ఎలా ఆపాలి? మొదలైన విషయాలన్నీ యోగిక్ సైకాలజీలో అంతర్భాగములు. చిత్తము అనేది పనిచేయాలంటే దానికి రెండు ఆధారములుంటాయి. ఒకటి వాసన, అంటే సంస్కారం అన్నమాట. అనేక గత జన్మల నుంచి మనకు అలవాటుగా వస్తున్న సంస్కారములన్నాము. ఓకడలనే 32 మన మనస్సు అట్టడుగు పొరలలో ఉండి అక్కడ నుంచి మన ఆలోచనలని, మన చర్యలని నడిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు అవి అక్కడ ఉన్నట్లు కూడా మనకు తెలియదు. చిత్తమునకున్న రెండవ ఆధారం సమీరణం, అంటే ప్రాణశక్తి. పంచభూతముల నుండి శక్తిని సమీకరిస్తుంది గనుక సమీరణం అనబడుతుంది. ప్రాణం ఆధారంతోనే మనస్సు పనిచేస్తుంది. ప్రాణం చంచలం అయితే మనస్సు చంచలం అవుతుంది. ప్రాణం స్థిరమైతే మనస్సు కూడా స్థిరం అవుతుంది. ఇది యోగశాస్త్రంలో ప్రాథమిక సూత్రం. ప్రాణం అనేది శరీరాన్ని పోషించి నిలబెడుతూ ఉంటుంది. దానికి కావలసిన శక్తిని పంచభూతాల నుంచి స్వీకరించి దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సుకు కూడా ఇదే ప్రాణశక్తి ఆధారంగా ఉండి ఆలోచనల ద్వారా దాని పనులను చేయిస్తూ ఉంటుంది. మనస్సు తన చంచలత్వాన్ని వదిలిపెట్టి పూర్తిగా స్థిరం కావాలంటే ప్రాణమైనా స్థిరం కావాలి. లేదా సంస్కారములు, వాసనలు అయినా చల్లబడాలి. అప్పుడే మనస్సు నిగ్రహించబడి యోగి యొక్క అధీనంలోకి వస్తుంది. అంతవరకు ఇది జరుగదు. స్లో తయోరాదో సమీరస్య జయం కుర్యా నరః సదా మితాహారశ్చాసనం చ శక్తిశ్చాలస్తృతీయక. 2. వీనియందు ముందుగా సమీరణాన్నే సాధకుడు జయించాలి. దానికి మితాహారము, ఆసనము, శక్తిచాలనములను అభ్యసించాలి. అనగా
సరాసరి ఆలోచనలను సంస్కారములను నిగ్రహించాలని, మనస్సును మనస్సుతోనే జయించాలని యోగి ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నంలో అందరూ విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే సామాన్యంగా మానవులలో ప్రాణశక్తి స్థిరంగా ఉండదు. కనుక దానిని వదిలిపెట్టి సరాసరి మనస్సును నిగ్రహించాలని ప్రయత్నించడం ఎలాంటిదంటే కదులుతున్న పునాది పైన భవనాన్ని నిలబెట్టాలని ప్రయత్నించడం వంటిది. ఎలాగైతే ఆ భవనం నిలబడదో అలాగే ఇతని ప్రయత్నమూ సఫలం కాదు. ఈ రెంటిలో ప్రాణం స్థూలమైనది, మనస్సు సూక్ష్మమైనది. స్థూలమైన దానిని ముందుగా మనం పట్టుకుని దాని నుంచి సూక్ష్మాన్ని పట్టుకోవాలి. అంతేగాని ఒకేసారిగా సూక్ష్మం మనకు చిక్కదు. దేహంతో మనస్సును కట్టడి చేయడం హఠయోగం, మనస్సుతో దేహాన్ని కట్టడి చేయడం రాజయోగం అని జిల్లెళ్లమూడి అమ్మగారన్నారు. మనస్సుతో మనస్సును కట్టడి చేయడం జ్ఞానయోగం అవుతుంది. ఎంతో పరిపక్వత ఉన్న ఉత్తమ మానవులు మాత్రమే సూటిగా మనస్సుతో మనస్సును కట్టడి చేయగలుగుతారు. ప్రాణం చాలా లోపభూయిష్టంగా ఉన్న సామాన్య మానవులు ఆ పనిని చేయలేరు. కనుక ముందుగా ప్రాణాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. రమణ మహర్షి వంటి జ్ఞానుల గ్రంథాలు చదివి చాలామంది అవే మాటలను చిలుక పలుకులలాగా వల్లించబోతారు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది వారి అనుభవం. వల్లించినంత మాత్రాన వారి అనుభవం మన అనుభవంగా ఎన్నటికీ మారదు. కనుక సాధన అవసరం. సాధన చేయకుండా జ్ఞానులను మహనీయులను అనుసరించడం కుదరదు. అనుకరించడం అసలే మంచిది కాదు. ప్రాణాన్ని జయించాలంటే, మన అధీనంలోకి తెచ్చుకోవాలంటే 3 నియమాలను మనం పాటించాలి. 1. మితాహారము. 2. ఆసనాభ్యాసము. 3. శక్తిచాలనము. స్లో ఏతేషాం లక్షణం వక్ష్యే శృణు గౌతమ సాదరం సుస్నిగ్ధ మధురాహారశ్చతుర్ధాంస వివర్జిత. చెబుతాను సాదరముగా విను. మంచి చమురుతో కూడిన మధురమైన ఆహారమును పొట్టలో 4వ వంతును వదిలిపెట్టి ఆహారముగా స్వీకరించాలి. అతిగా తినడం అనర్థదాయకం. నోటిని కట్టలేనివాడు మనసును కట్టలేడు. అతిగా తినేవాడు రోగి అవుతాడు కాని యోగి కాలేడు. కనుక తిండిని ముందుగా కట్టడి చేయాలి. సమతులమైన ఆహారాన్ని మితంగా తినాలి. పొట్ట నిండుగా తిని మంచం ఎక్కకూడదు. దానివల్ల పొట్ట పెరిగి నానా రోగాలు వస్తాయి. పొట్టలో సగం వంతు ఆహారం తినాలి. మిగిలిన ఖాళీలో 1 వంతు నీటితో నింపి ఇంకొక వంతును ఖాళీగా ఉంచాలి. అంటే పొట్టలో 25% ఖాళీగా ఉంచాలి. ఇలా తింటే అదే మితాహారం అవుతుంది. ఆ ఆహారం కూడా మధురమైనది, చమురుతో కూడినది, సాత్వికమైనది ఉండాలి. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఇలా అంటుంది. స్లో ఆయంహ సత్వబలారోగ్య సుఖం ప్రీతి వివర్ధన రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృద్యాహ ఆహారాహ. ఆహార లక్షణం. ఓ గౌతమ, ఆహార లక్షణములను సాత్విక ప్రియ, ఆయుస్సును, సత్వగుణమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును కలిగిస్తూ సంతోషాన్ని పెంచేది రసము కలిగినదే చమురుతో కూడి చక్కగా హృద్యముగా ఉన్న ఆహారాన్ని సాత్వికులు ఇష్టపడతారు. యోగి కాగోరేవాడు సత్వగుణాన్ని విధిగా పెంచుకోవాలి. కనుక ఇలాంటి ఆహారాన్ని మితంగా స్వీకరించాలి. హఠయోగ ప్రదీపిక కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఇలా అంటుంది. స్లో పుష్టం సుమధురం స్నిగ్ధం గవ్యం ధాతు ప్రపోషణం మనోభిలషితం యోగ్యం యోగి భోజనమాచరేత్. పుష్టిని కలిగించేది, మధురమైనది, చమురుతో కూడియున్నది, ఆవు పాలతో చేసినది, ధాతువులకు బలాన్ని ఇచ్చేది, మనస్సుకు ఆహ్లాదమైన యోగ్యమైన ఆహారాన్ని యోగి భోజనంలో తీసుకోవాలి. అయితే సాత్వికాహారం తీసుకున్నప్పటికీ దానిని పొట్టలో 50% మాత్రమే తీసుకుని 25% నీరు, మిగతా 25% ఖాళీగా ఉంచాలి. ఈ నియమాన్ని మర్చిపోకూడదు. ఆహారాన్ని శివప్రీతి కోసం తినాలిగాని తన కోరికను తీర్చుకోవడం కోసం తినకూడదు. అంటే భగవత్సమర్పణ బుద్ధితో ఆహారాన్ని తీసుకోవాలిగాని రుచి కోసం తిండి మీద తినకూడదు. యోగి అయిన వాడు భుజించే తీరు ఇలా ఉంటుంది. యావ కోసం ఆహారాన్ని స్లో భుజ్యతే శివసంప్రీత్యై మితాహారః స ఉచ్యతే ఆసనం ద్వివిధం ప్రోక్తం పద్మం వజ్రాసనం తథా.
ఈ విధముగా శివప్రీతి కొరకు ఆహారమును స్వీకరించడం మితాహారం అనబడుతుంది. ఆసన లక్షణం. ఆసనములు 2. 1 పద్మాసనము, 2 వజ్రాసనము. ఆసనములలో ధ్యానాసనములు, యోగాసనములు అని స్థూలంగా 2 రకములున్నాయి. వీటిలో ధ్యానానికి పనికి వచ్చే ఆసనములు పద్మాసనము, అర్ధపద్మాసనము, సుఖాసనము, స్వస్తికాసనము, సిద్ధాసనములు. ఈ ఉపనిషత్తు పద్మాసనము, వజ్రాసనములను స్వీకరించింది. ఈ 2 ఆసనములను బౌద్ధంలో కూడా ఉపయోగిస్తారు. యోగసూత్రములలో పతంజలి మహర్షి స్థిరసుఖమాసనం అనే నిర్వచనాన్ని ఆసనానికిచ్చాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఆసనమైతే స్థిరంగా సుఖంగా ఉంటుందో అదే మనకు పనికి వచ్చే ఆసనమని దీని ఉద్దేశ్యం. ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోవడం అభ్యసించాలి. కొన్ని ఏండ్ల సాధన తర్వాత ఏ స్థితిలో ఉన్నప్పటికీ ధ్యానంలో ఉండగల స్థితి వస్తుంది. స్లో ఉర్వోర్పరి చేద్ధత్తే ఉభే పాదతలే యథా పద్మాసనం భవేదే తత్సర్వపాప ప్రణాశనం. 2 పాదములను 2 తొడలపైన ఉంచినచో అది పద్మాసనం అవుతుంది. ఇది సర్వపాపములను నశింపజేస్తుంది. ఆసనంలో కూర్చున్నంత మాత్రాన చేసిన పాపములు ఎలా నశిస్తాయన్న సందేహం రావచ్చు. ఊరకే ఆసనాభ్యాసం చేసినంత మాత్రాన అది జరగదు. ఏ ఆసనమైనా భౌతిక క్రియ, అంతరిక సూక్ష్మ క్రియ అని 2 దానిలో ఉంటాయి. మామూలుగా పద్మాసనంలో కూర్చోవడం అందరికీ తెలుసు. కాని దాని సూక్ష్మక్రియ ఏమిటన్నది సిద్ధులైన వారికే తెలుస్తుంది. రహస్యాలను గురుముఖత నేర్చుకోవాలి. సూక్ష్మ క్రియాభ్యాసం పాపములు నశిస్తాయి. ఇది నిజమే. వలన స్లో వామాంధమలకందాధో హెన్యం తదుపరి క్షిపేత్ సమగ్రివసరః కాయో వజ్రాసనమితీరితం. ఎడమ పాదముపైన కుడి పాదము నుంచి వానిపైన కూర్చుని శిరస్సు, మెడ, దేహము వీటిని సమముగా ఉంచినచో అది వజ్రాసనమవుతుంది. శక్తిచాలన లక్షణం. స్లో కుండల్యేవ భవేచ్చక్తిస్తాం తు సంచాలయేద్బుధః స్వస్థానాదాభ్రువోర్మధ్యం శక్తిచాలనముచ్యతే. అదీన్న స్థానము నుండి భ్రూమధ్యము వరకు కుండలని శక్తిని శక్తి సంచాలనం అనబడుతుంది. నడిపించడమే. కుండలిని వెన్నుకు క్రింద భాగంలో మూలాధారమనే ప్రదేశంలో ఉంటుంది. అక్కడ నుంచి దానిని 2 కనుబొమల మధ్య ప్రదేశానికి సూటిగా వెనుక వైపున మెదడులో ఉన్న ఆజ్ఞాచక్రం వరకు పైకి క్రిందికి నడిపించడమే శక్తిచాలన క్రియ అవుతుంది. దీనిని కూడా గురుముఖత ఉపదేశపూర్వకంగా గ్రహించి నిష్ఠగా సాధన చెయ్యాలి. స్లో తత్సాధనే ద్వయం ముఖ్యం సరస్వత్యాస్తు చాలనం ప్రాణరోధం ధాభ్యాసాదృజ్వీ కుండలిని భవేత్. దానిని సాధించుటకు 2 అభ్యాసములు ముఖ్యమైనవి. మొదటిది సరస్వతీ చాలనము, రెండవది ప్రాణనిరోధము. వీటిని అభ్యసించడం వల్ల కుండలిని మేల్కొని నిటారుగా అవుతుంది. సరస్వతీ చాలనం. స్లో తయోరాదో సరస్వత్యాశ్చాలనం కథయామితే అరుంధత్యేవ కథితా పురావిద్భః సరస్వతి. మొదటగా సరస్వతీ చాలనం ఎలా చేయాలో చెబుతాను విను. సరస్వతీ నాడిని అరుంధతి అని కూడా పిలుస్తారు. స్లో యస్యాః సంచాలనేనైవ స్వయం చలతి కుండలి ఇడాయాం వహతి ప్రాణే బద్ధా పద్మాసనం దృఢం. దీనిని చాలనం చేయడం వల్ల కుండలిని దానంతటా అదే కదులుతుంది. పద్మాసనమున కూర్చుని ఇడానాడి నుంచి గాలిని పీల్చాలి. ఇడానాడి అనగా ఎడమ ముక్కు. దాని నుంచి గాలిని లోనికి పీల్చాలి. స్లో ద్వాదశాంగుల దైర్ఘ్యం చ అంబరం చతురంగులం విస్తీర్య తేన తన్నాడీం వేష్టయిత్వా తతః సుధీన్హ. సాధారణంగా మన శ్వాస పొట్టిదిగా ఉండి ఛాతీ వరకే, అంటే 4 అంగుళముల వరకే లోనికి పోతూ ఉంటుంది. దానిని 12 అంగుళముల వరకు పెంచాలి. అంటే మామూలుగా మనం ఊపిరి పీల్చేదానికి 3 రెట్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం అభ్యాసం చేయాలి. స్లో అంగుష్తర్జనీభ్యాం తు హస్తాభ్యాం ధారయదృఢం స్వశక్త్యా చాలయేద్వామే దక్షిణేన పునః పునః. అంగుష్టము తర్జని ఈ రెంటిని ఉపయోగించి ఎడమ నుండి కుడికి మరలా కుడి నుండి ఎడమకు మళ్లీ చాలనం చేయాలి. అంగుష్టము అంటే బొటన వ్రేలు, తర్జని అంటే చూపుడు వ్రేలు. ఈ రెంటిని ఉపయోగించి ముక్కు పుటములను మూస్తూ తెరుస్తూ గాలిని పీల్చి వదులుతూ ఉండాలి. దీనిని అనులోమ విలోమ ప్రాణాయామం అని, సుఖపూర్వక ప్రాణాయామం అని అంటారు.
స్లో ముహూర్తద్వైపర్యంతం నిర్భయాచ్చాలయత్సుధి ఊర్ధ్వమాకర్షయత్ కించిత్ సుషుమ్నాం కుండలిగతాం. 2 ముహూర్తముల పర్యంతం విధముగా భయం లేకుండా చాలనం చేస్తూనే ఉండాలి. ఈ విధముగా కుండలిని సుషుమ్నలో కొద్దిగా ప్రవేశించినప్పుడు దానిని పైకి లాగాలి. 1 ముహూర్తం అంటే 48 నిమిషములు. 2 ముహూర్తములంటే 96 నిమిషములు. అంటే దాదాపుగా గంటన్నరపాటు ఈ ప్రాణాయామాన్ని చెయ్యాలి. ఇది చేసేటప్పుడు విసుగు, భయం, చెయ్యి నొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి మొదలైన లక్షణాలు కలిగినప్పుడు వాటిని అధిగమించాలిగాని అభ్యాసం మానకూడదు. ఇలా చెయ్యగా కుండలినిలో కదలిక వస్తుంది. సుషుమ్నానాడిలో కొద్దిగా అది ప్రవేశిస్తుంది. స్లో తేన కుండలిని తస్యాహ సుషుమ్నాయా ముఖం వ్రజేత్ జహాతి తస్మాత్రాణో యం సుషుమ్నాం వ్రజతి. కుండలిని సుషుమ్నానాడి ప్రవేశించినప్పుడు దాని వెంట ప్రాణం కూడా అందులోకి ప్రవేశిస్తుంది. కుండలిని అంటే ప్రాణం యొక్క సూక్ష్మస్వరూపమే. ప్రతి మనిషిలోనూ ప్రాణం 2 స్థాయిలలో ఉంటుంది. 1 సాధారణ ప్రాణం, 2 కుండలిని. పంచభూతముల నుండి, ఆహారము నుండి శక్తిని స్వీకరిస్తూ దేహాన్ని పోషిస్తూ మన జీవయాత్రకు మామూలుగా ఉపయోగపడేది సాధారణ ప్రాణం. మనిషి పుట్టి పెరిగి చనిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక సాధారణ ప్రాణం అందరిలోనూ క్రియావస్థలో ఉంటుంది. కాని ఈ కోటానుకోట్ల ప్రజలలో అతి కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగాలని తపిస్తారు. వారు చేసే సాధన వల్ల నిద్రపోతున్న సూక్ష్మ ప్రాణం మేల్కొంటుంది. వెన్నులో పైపైకి ప్రాకుతూ అప్పటి వరకు నిద్రపోతున్న నాడి కేంద్రములను ఉత్తేజపరచి వాటికి జీవాన్ని కలిగిస్తూ యోగికి సమాధిస్థితులను అందిస్తుంది. దానినే కుండలిని అని యోగశాస్త్రం పిలిచింది. కనుక కుండలిని సుషుమ్నానాడిలో ప్రవేశించినప్పుడు ప్రాణం కూడా దాని వెంట వెడుతుందని చెప్పబడింది. అంటే యోగిలోని ప్రాణశక్తి ఆధ్యాత్మిక స్థాయిలను అందుకుంటుందని అర్థం. స్లో తుందేతు తానం కుర్యాచ్చ కంఠసంకోచనే కృతే సరస్వత్యాం చాలనేన వక్షసశ్చోర్ధ్వగో మరుత్. అప్పుడు బొడ్డును వెనక్కు లాగి గొంతును సంకోచించుట వలన, సరస్వతిని చాలనం చేయుట వలన ప్రాణవాయువు ఛాతీని దాటి పైకి పోతుంది. మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర బంధములు, శక్తిచాలనము ఇక్కడ చెప్పబడుతున్నాయి. బొడ్డును వెనుకకు లాగడమంటే ఉడ్యాన బంధం, గొంతును సంకోచించడం అంటే జాలంధర బంధం. వీటిని చేయడం వల్ల సుషుమ్నలో ప్రవేశించిన కుండలని శక్తి ఛాతీని దాటి పైకిపోతుంది. అంటే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథులను భేదించుకుని రుద్రగ్రంథి వైపుగా సాగిపోతుంది. స్లో సూర్యేణ రేచేద్వాయుం సరస్వత్యాస్తు చాలనే కంఠ సంకోచనం కృత్వా వక్షసశ్చోర్ధ్వగో మరుత్. సూర్యనాడి గుండా వాయువును వదలుట, సరస్వతిని చాలనము చేయుట, కంఠమును సంకోచించుటల ద్వారా వాయువు ఛాతీని దాటి పైకి పోతుంది. అంటే ఇడా పింగళ నాడుల గుండా ప్రాణాయామము, సరస్వతీ చాలనము, జాలంధర బంధములను ప్రయోగించడం ద్వారా ప్రాణవాయువు అనాహత చక్రంలో ఉన్నట్టి విష్ణుగ్రంథిని భేదిస్తుంది. స్లో తస్మాత్ సంచాలే నిత్యం శబ్దగర్భాం సరస్వతీం యస్యాహ సంచాలనేనైవ యోగి రోగయః ప్రముచ్యతే. ఈ విధముగా శబ్దమును తన గర్భమున ధరించిన సరస్వతిని నిత్యము చాలనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల యోగి అన్ని రోగముల నుంచి విముక్తుడవుతాడు. అంటే మంత్రసహితంగా శక్తిచాలనం అనే క్రియను అభ్యాసం చేయాలి. దీనర్థం ఏమంటే మంత్రంతో అనుసంధానం గావించి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు నడిపించాలి. ఇది ఎలా చేయాలన్న విషయాన్ని గురుముఖతా గ్రహించాలి. స్లో గుల్మం జలోదరః ప్లీహాయే చాన్యే తుందమధ్యగాః సర్వేతే శక్తిచాలేన రోగా నశయంతి నిశ్చయం. గుల్మము, జలోదరము, ప్లీహము ఇంకా పొట్టలో ఉన్న అనేక రోగములు శక్తిచాలనం వల్ల తప్పకుండా నశించిపోతాయి. ఇది నిశ్చయం. ఈ శక్తిచాలన క్రియ వల్ల పొత్తికడుపు, పొట్టలకు సంబంధించిన రోగాలన్నీ నిర్మూలనం అవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కుంభక లక్షణం. స్లో ప్రాణరోధం తేదానీం ప్రవక్ష్యామి సమాసతః ప్రాణశ్చ దహనో వాయురాయామః కుంభకః స్మృతః. ఇప్పుడు నీకు ప్రాణాయామం గురించి చెబుతాను. ప్రాణం అనగా శరీరమునకు వేడినిచ్చే వాయువు. ఆయామం అంటే కుంభకం. ప్రాణం అంటే నిజానికి వాయువు కానప్పటికీ
వాయువు మీద ప్రాణం ముఖ్యంగా ఆధారపడి ఉన్నది. కనుక ప్రాణాన్ని వాయువుగా చెప్పడం జరుగుతుంది. ఆధారపడుతూ ప్రాణమంటే దేహంలోని వాయువు మీద జీవక్రియలను నడిపించే శక్తి. దాని ప్రతినిధి వాయువు. స్లో స ఏవద్వివిధః ప్రోక్తః సహితః కేవలస్తథా యావత్ కేవల సిద్ధి సాత్తావత్ సహితం భేసేత్. ప్రాణాయామం అనేది సహితము, కేవలము అని రెండు విధములు. కేవలం సిద్ధించేదాకా సహితం అభ్యాసం చేస్తూ ఉండాలి. సహితం అంటే రేచక పూరక కుంభకములతో కలిపి ప్రయత్నపూర్వకంగా యోగి చేసే కుంభకం. కేవలం అంటే సాధకుని ప్రయత్నంతో సంబంధం లేకుండా తానంతటా అదే కలిగే కుంభక స్థితి. కొన్నేళ్లపాటు సహిత కుంభకం అలవాటైతే, దాని తోడుగా మనస్సు శుద్ధి అయితే అప్పుడు కేవల కుంభకం అనే స్థితి కలుగుతుంది. అట్టివారికి ఊపిరి దానంతటా అదే ఆగిపోతూ ఉంటుంది. మనస్సు అసంకల్పితంగా ఏకాగ్రం అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణుల వద్దకు చోటా నరేన్ అనే ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు. అతనికి శ్రీరామకృష్ణుల సమక్షంలో ఉన్నప్పుడు అసంకల్పిత కుంభకం కలిగేది. అంటే ఊపిరి దానంతటా అదే ఆగిపోయి కేవల కుంభక స్థితి పైకొనేది. ఆ అబ్బాయిని చూచి శ్రీరామకృష్ణులు ఎంతో ముచ్చటపడేవారు. ఇది యోగంలో ఉన్నతమైన స్థాయి. స్లో సూర్యో జాయి శీతలీ చ భస్త్రీ చేవ చతుర్ధికా భేదైరేవ సమం కుంభో యః సాత్సహిత కుంభక. సూర్యభేదనము, ఉజ్జయి, శీతలి, భస్త్రిక ఇవి కుంభకములోని భేదములు. వీటిని సహిత కుంభకం అంటారు. హఠయోగ ప్రదీపిక గ్రంథములలో 8-9 రకములైన కుంభకములు చెప్పబడినవి. కాని ఈ ఉపనిషత్తు మాత్రం 4 చెబుతున్నది. అంటే అన్ని ప్రాణాయామములలోకి ప్రధానమైనవని అర్థం. వీటిలో సూర్యభేదనము, ఉజ్జయి శీతాకాలంలో యోగిని రక్షిస్తాయి. శీతలి వేసవి ఎండల నుండి రక్షిస్తుంది. భస్త్రిక ప్రతి ఋతువులోనూ చేయదగినది. వీటిల్లో రేచకం, పూరకం, కుంభకం ఉంటాయి గనుక సహిత కుంభకం అనబడతాయి. స్లో పవిత్రే నిర్జనే దేశే శర్కరాది వివర్జితే ధనుప్రమాణ పర్యస్తే సీతాగ్నిజల వర్జితే. స్లో పవిత్రే నాత్యుచ్చనీచే హ్యాసనే సుఖదే సుఖే బద్ధ పద్మాసనం కృత్వా సరస్వత్యాస్తు చాలనం. పవిత్రమైన, నిర్జనమైన, రాళ్ళు రప్పలు లేని, బాణం వేటు దూరం వరకు చలి, అగ్ని, జలము లేని, ఎక్కువ ఎత్తు ఎక్కువ లోతు లేని ప్రదేశంలో సుఖమైన చోట పద్మాసనంలో కూర్చుని సరస్వతిని చాలనం చెయ్యాలి. యోగాభ్యాసానికి అన్ని ప్రదేశములు పనికిరావు. ఆయా ప్రదేశాలకు కొన్ని లక్షణములుండాలి. సాధనకు ఏ విధంగానూ ఆటంకం కలిగించేలాగా ఆ ప్రదేశం ఉండకూడదు. ఈ సరస్వతీ చాలనం అనే క్రియను, దానిలోని కిటుకులను గురుముఖత నేర్చుకోవాలి. సూర్యభేదన ప్రాణాయామం. స్లో దక్షిణాడ్యా సమాకృష్య బహిష్టం పవనం సనే హయతేష్టం పూరేద్వాయుం రేచేదడయా తతః. దక్షిణాడితో తన శక్తి మేరకు వాయువును పీల్చి ఈడానాడితో వదిలిపెట్టాలి. అంటే కుడిముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదిలివేస్తూ ప్రాణాయామం చెయ్యాలి. దీనిని సూర్యభేదన ప్రాణాయామం అంటారు. దీనివల్ల దేహంలో అమితమైన వేడి పుడుతుంది. స్లో కపాలశోధనే వాపి రేచేత్పవనం సనేహ చతుష్కం వాతదోషం తు కృమిదోషం నిహంతి చ. కపాలశోధన చేసిన అనంతరం వాయువును వదిలిపెట్టాలి. వాతదోషములను, క్రిమిదోషములను ఇది నశింపజేస్తుంది. వాతపు నొప్పులు పోవాలంటే సూర్యభేదన ప్రాణాయామం ఆచరించాలి. చలికాలంలో వాతపు నొప్పులు, రుమాటిజం ఉద్రేకిస్తాయి. వేడి వాతావరణంలో అవి తగ్గుతాయి. శరీరంలో కూడా అంతే జరుగుతుంది. కనుక దేహంలో వేడిని ఎక్కువ చేసే సూర్యభేదనం చేయడం ద్వారా సూర్యభేదన ప్రాణాయామం వాతాన్ని జయించవచ్చు. స్లో పునః పునరిదం కార్యం సూర్యభేదముదాహృతం ముఖం సంయమ్య నాడిభ్యామాకృష్య పవనం సనేహ. కనుక సూర్యభేదన ప్రాణాయామాన్ని మరలా మరలా ఆచరించాలి. నోరు మూసి, ముక్కు, నాడుల ద్వారా ఈ ప్రాణాయామం చెయ్యాలి. ఉజ్జయి ప్రాణాయామం. స్లో యథా లగతి కంఠాత్తు హృదయావధి సస్వనం పూర్వవత్కుంభయత్రాణం రేచయేదడయా తతః. గొంతు ద్వారా శబ్దం చేస్తూ హృదయం వరకు ఇంతకు ముందువలనే వాయువును పీల్చి ఇడానాడి నుండి వదిలిపెట్టాలి.
స్లో శీరోదితానలహరం గలశ్లేష్మహరం పరం సర్వరోగహరం పుణ్యం దేహానల వివర్ధనం. ఇది తలలోని వేడిని తగ్గిస్తుంది, శ్లేష్మమును హరిస్తుంది, అన్ని రోగములను తగ్గిస్తుంది, దేహానికి వేడి పుట్టిస్తుంది. స్లో నాడీజలోదరం ధాతుగత దోష వినాశనం గచ్చతస్తిష్టతః కార్యముజ్జాయాఖ్యం తు కుంభకం. దీనిని ఉజ్జయి కుంభకం అంటారు. నాడీ దోషములను, జలోదరమును, ధాతుదోషములను ఇది నాశనం చేస్తుంది. కనుక నడుస్తున్నా, కూర్చునియున్నా దీనిని చేస్తూ ఉండాలి. శీతలి ప్రాణాయామం. స్లో జిహ్వయ వాయుమాకృష్య పూర్వవత్ కుంభకాదను శనేస్తు ఘ్రాణరంధ్రాభ్యాం రేచేదనిలం సుధీయః. నాలుక ద్వారా వాయువును పీల్చి ఇంతకు ముందు వలెనే కుంభకం చేసి మెల్లిగా ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. నాలుకను పొడవైన గొట్టంలాగా వంచి దాని నుండి గాలిని పీల్చడం శీతలి ప్రాణాయామపు లక్షణము. స్లో గుల్మప్లిహాదికాందో శాంక్షయం పిత్తం జ్వరం తృషాం విషాణి శీతలి నామ కుంభకోయం నిహంతి చ గుల్మము ప్లీహముల రోగములను, పిత్తమును, జ్వరమును, దాహమును, అనేక విషములను 3 హరిస్తుంది. శీతలి ప్రాణాయామము. గుల్మమంటే పొట్టలో కణితి పెరగడం, ప్లీహమంటే స్క్రీన్ అనే అంతర్గత అవయవానికి వచ్చే రోగం, పిత్తమంటే గ్యాస్ ట్రబుల్, తృష అంటే దాహం. ఈ రోగములన్నీ నియమబద్ధంగా చేయబడే శీతలి ప్రాణాయామం మాయమవుతాయి. వల్ల భస్త్రికా ప్రాణాయామం. స్లో తతః పద్మాసనం బద్ధా సమగ్రీవోదరః సుధీః ముఖం సంయమ్య యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచేత్. పద్మాసనంలో కూర్చుని మెడను, నడుమును, పొట్టను నిటారుగా ఉంచిన యోగి నోటిని మూసి ముక్కుతో గాలిని వదిలిపెట్టాలి. స్లో యథా లగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరేత్ కించిధృత్పద్మావధి మారుతం. మళ్లీ శబ్దం చేస్తూ గొంతు వరకు వేగంగా గాలిని పీల్చాలి. స్లో పునర్విరేచేత్తద్వత్పురయేచ్చ పునః పునః యథైవ లోహకారాణం భస్త్రా వేగేన చాల్యతే. విధంగా కమ్మరి తన కొలిమిని ఆడించినట్లు వేగంగా ఊపిరిని పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇది భస్త్రిక అనబడుతుంది. సూర్యభేదన భస్త్రిక. స్లో తథైవ స్వశరీరస్థం చాలయేత్పవనం సనేహ యథా శ్రమో భవేద్దేహే తథా సూర్యేణ పూరయేత్. శ్రమ కలిగే వరకు సూర్యనాడితో ఊపిరిని పీల్చాలి. అంటే తన శక్తి మేరకు పొట్ట, ఛాతీల నిండుగా గాలిని పీల్చాలని అర్థం. స్లో యథోదరం భవేత్ పూర్ణం పవనేన తథా లఘుధారయన్నాసికామధ్యం తర్జనిభ్యాం వినా దృఢం. చూపుడువేలిని వదలి మిగిలిన వేళ్లతో ఈ విధంగా ముక్కును బిగించి పొట్ట నిండుగా గాలిని పీల్చాలి. స్లో కుంభకం పూర్వవత్కృత్వా రేచేదడయానిలం కంఠోష్ఠితానలహరం శరీరాగ్ని వివర్ధనం. ముందటివలెనే కుంభకం చేసి ఇడానాడి నుంచి గాలిని వదిలిపెట్టాలి. దీనివల్ల దేహాగ్ని వృద్ధి అవుతుంది. ఇది భస్త్రికలో మరొక విధానం. 2 ముక్కుల నుండి వేగంగా ఊపిరిని పీల్చి కుంభించి తిరిగి 2 ముక్కుల నుంచి వేగంగా వదలడం భస్త్రిక. కుడి ముక్కు నుండి వేగంగా గాలిని పీల్చి కుంభించి ఎడమ ముక్కు నుండి వేగంగా వదలడం సూర్యభేదన భస్త్రిక. దీనివల్ల దేహంలోని వేడి చాలా త్వరగా పెరుగుతుంది. హిమాలయాలలో ఉండే యోగులు ఈ ప్రాణాయామం చేయడం వల్లనే ఉత్త గోచితో ఉన్నప్పటికీ -డిగ్రీల చలిలో కూడా మామూలుగా తిరుగుతుంటారు. ఈ ప్రాణాయామం వారిలో అమితమైన వేడిని పుట్టిస్తుంది. కనుక -డిగ్రీల చలి వారినేమీ చెయ్యదు. స్లో కుండలి బోధకం పుణ్యం పాపగ్నం శుభదం సుఖం బ్రహ్మనాడి ముఖాంతస్థకఫాద్యర్గలనాశనం. కుండలిని నిద్ర లేపుతుంది, పాపములను హరిస్తుంది, శుభాన్ని పెంచుతుంది. బ్రహ్మనాడి మొదట్లో ఉన్న కఫం వంటి దోషాలను నశింపజేస్తుంది. స్లో గుణత్రయ సముద్భూత గ్రంథిత్రయ విభేదకం విశేషణైవ కర్తవ్యం భస్త్రాఖ్యం కుంభకం త్విదం. త్రిగుణముల స్వరూపమైన గ్రంథిత్రయమును ఇది భేదిస్తుంది. కనుక భస్త్రిక అనే ఈ కుంభకాన్ని విశేషంగా చెయ్యాలి. సత్వము, రజస్సు, తమస్సులే త్రిగుణములు. వాటికి ఆధారములుగా ప్రతి మనిషిలోనూ 3 గ్రంథులున్నాయి. అవే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు. ఇవి క్రమముగా మూలాధార, మణిపూరక, ఆజ్ఞా చక్రములలో ఉన్నాయి. ఈ గ్రంథులను కుండలిని భేదించనిదే త్రిగుణముల పట్టు నుండి సాధకునికి విముక్తి లభించదు. ఇంద్రియముల బంధం నుండి, మాయ నుండి, జనన మరణ చక్రం నుండి మోక్షము లభించదు.
వీటిని భేదించే శక్తి భస్త్రికా ప్రాణాయామానికి ఉన్నది. స్లో చతునామపి భేదానాం కుంభకే సముపస్థితే బంధత్రయమిదం కార్యం యోగిభిర్విత కల్మషయే. 4 విధములైన భేదములతో కూడిన ఈ కుంభకమును సాధించి బంధత్రయాన్ని యోగి అయినవాడు అభ్యాసం చెయ్యాలి. అంటే సూర్యభేదనం, ఉజ్జయి, శీతలి, భస్త్రికరనబడే 4 ప్రాణాయామములను కుంభక సహితంగా అభ్యాసం చేస్తూ వాటికి బంధత్రయమైన మూలబంధ, జాలంధర బంధ, ఉడ్డియాన బంధములను జోడించాలి. బంధత్రయం స్లో ప్రథమో మూలబంధస్తు ద్వితీయోడ్యనాభిధ జాలంధరస్తృతీయస్తు తేషాం లక్షణముచ్యతే. మొదటిది మూలబంధము, రెండవది ఉడ్యానము, మూడవది జాలంధరము. వాటి లక్షణములు ఇవి. స్లో అధోగతమపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్ ఆకుంచనేన తం ప్రాహుర్మూలబంధో యముచ్యతే. క్రిందకు పోతున్న అపానమును బలంగా పైకి లాగాలి. మూలమును కుంచించడం వల్ల ఈ పని జరుగుతుంది గనుక ఇది మూలబంధమైంది. స్లో అపానే చోర్ధ్వగే యాతే సంప్రాప్తే వహ్నిమండలే తతోనలశిఖా దీర్ఘా వర్ధతే వాయునాహత. ఈ విధంగా అపానము పైకి లాగబడి ఎప్పుడైతే అగ్నిమండలమును తాకుతుందో అప్పుడు అగ్నిశిఖ వాయువుతో కొట్టబడినదై బాగుగా సాగుతుంది. అపానవాయువు మూలాధారంలో ఉంటుంది. దానిని మూలబంధంతో పైకి లాగినప్పుడు అది మణిపూరకాన్ని చేరుతుంది. అది అగ్నిమండలం. అప్పుడు యోగిలో అగ్నిదీప్తి కలుగుతుంది. స్లో తతో యాతో వహ్న్యపానో ప్రాణముష్ణ స్వరూపకం తేనాత్యంత ప్రదీప్తేన జ్వలనో దేహజస్తథా. అప్పుడు అపానము మరియు అగ్ని కలిసి మిక్కిలి అగ్నిదీప్తి కలిగి యోగి దేహంలో మిక్కిలి వేడి పుడుతుంది. స్లో తేన కుండలిని సుప్తా సంతప్త సంప్రబుధ్యతే దండాహద్భుజంగీవన్యః స్వస్య రుజుతాం వ్రజేత్. అప్పుడు నిద్రిస్తున్న కుండలిని తప్పింపబడి కర్రతో కొట్టబడిన పామువలే బుసకొడుతూ నిటారుగా నిలబడుతుంది. స్లో బిలప్రవేశతో యత్ర బ్రహ్మనాడ్యంతరం వ్రజేత్ తస్మాన్నిత్యం మూలబంధః కర్తవ్యో యోగిభ్యః సదా. ఆ కుండలిని ఒక పాము తన కన్నంలో దూరినట్లు బ్రహ్మనాడిలో ప్రవేశిస్తుంది. కనుక మూలబంధాన్ని నిత్యమూ ఆచరించాలి. సుషుమ్నానాడికే బ్రహ్మనాడి అని మరొక పేరు. స్లో కుంభకాంతే రేచకాదో కర్తవ్యస్తు డ్యానక బంధో ఏన సుషుమ్నాయాం ప్రాణస్తు డియతే. కుంభకం తదుపరి రేచకం మొదట్లో ఉడ్డియానం చెయ్యాలి. దీనివల్ల ప్రాణం అనేది సుషుమ్నలో పైకి పోతుంది. త్రిబంధములను ఆచరించేటప్పుడు రేచక పూరక కుంభకములలో ఒక తీరున్నది. పూరకం చేసిన వెంటనే జాలంధర బంధాన్ని చేయాలి. రేచకం మొదట్లో ఉడ్డియానాన్ని చేయాలి. ఆ తర్వాత మూలబంధాన్ని చెయ్యాలి. ఈ సూక్ష్మములను గురుముఖత నేర్చుకోవాలి. స్లో తస్మాదుడ్డియేనాఖ్యోయం యోగిభ్యః సముదాహృతః సతి వజ్రాసనే పాదో కరాభ్యాం ధారయదృఢం. కనుక యోగియైనవాడు ఉడ్డియానాన్ని బాగా అభ్యసించాలి. వజ్రాసనంలో పాదములను చేతులతో పట్టుకోవాలి. కూర్చుని స్లో గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్ పశ్చిమం తానముదరే ధారయేత్ హృదయే గలే. కందమును కాలి మదమతో పీడించాలి. పొట్టను లోపలకు లాగి గడ్డమును హృదయం మీద ఉంచాలి. స్లో శనైః శనైర్యదా ప్రాణస్తుంద సంధిం నిగచ్చతి తుందదోషం వినిర్ధూయ కర్తవ్యం సతతం శనైః. మెల్లిమెల్లిగా ప్రాణం బొడ్డు దగ్గర ఉన్న సంధిని వీడి పైకి పోతుంది. ఇది నాభిదోషములను పోగొడుతుంది గనుక దీనిని బాగా అభ్యాసం చేయాలి. పుట్టుకతో నాభిదోషములంటే వంశపారంపర్యంగా వచ్చిన జన్యుదోషములు. ఈ అభ్యాసం వల్ల ఇవి దూరమవుతాయి. స్లో పూరకాంతే తు కర్తవ్యో బంధో జాలంధరాభిధః కంఠ సంకోచరూపోసో వాయుమార్గ నిరోధక. పూరకం తర్వాత జాలంధర బంధం చెయ్యాలి. గొంతును సంకోచించి వాయుమార్గాన్ని నిరోధించాలి. స్లో అధస్తాత్కుంచనేనాశు కంఠ సంకోచనే కృతే మధ్యే పశ్చిమతానేన స్యాత్రాణో బ్రహ్మనాడిగః. విధంగా మూలాన్ని సంకోచించి కంఠమును సంకోచించి మధ్యభాగాన్ని లోపలకు లాగడం వల్ల ప్రాణం బ్రహ్మనాడిలో ప్రవేశిస్తుంది. అంటే బంధత్రయమైన మూలబంధ జాలంధర బంధ ఉడ్డియాన బంధములను చక్కగా అభ్యాసం చేయడం వల్ల ప్రాణం సుషుమ్నానాడిలో ప్రవేశించి పైకి పోతుంది. స్లో పూర్వోక్తేన క్రమేణైవ సమ్యగాసనమాస్థిత చాలనం తు సరస్వత్యాః కృత్వా ప్రాణం నిరోధయేత్. ఈ విధంగా పూర్వం చెప్పినట్లు ఆసనమున కూర్చుని ప్రాణమును నిరోధించి సరస్వతీ చాలనం చెయ్యాలి.
స్లో ప్రథమే దివసే కార్యం కుంభకానాం చతుష్టయం ప్రత్యేకం దశసంఖ్యాకం ద్వితీయే పంచభిస్తథ. మొదటి రోజున ఈ 4 కుంభకములను ఒక్కొక్కటి 10 సార్లు చొప్పున చేయాలి. రెండవ రోజున 5 పెంచాలి. స్లో విసత్యలం తృతీయేహ్ని పంచవృద్ధ్యా దినే దినే కర్తవ్యః కుంభకో నిత్యం బంధత్రయ సమన్విత. ఈ విధంగా రోజుకు 5 చొప్పున పెంచుతూ బంధత్రయంతో కుంభకాన్ని చేస్తూ రావాలి. స్లో దివా సుప్తిర్నిశాయాం తు జాగరాదతిమైతనాత్ బహుసంక్రమణం నిత్యం రోధాన్మూత్రపురీషయో. స్లో విషమాసన దోషాచ్చ ప్రయాస ప్రాణచింతనాత్ శీఘ్రముత్పద్యతే రోగః స్తంభయేద్యది సంయమి. పగటి నిద్ర, రాత్రి మేలుకోవడం అనేది అతి సంభోగం వల్ల జరుగుతుంది. అతిగా తిరగడం, మలమూత్రములను ఆపుకోవడం, పడని తిండి తినడం, దేహాన్ని ఎక్కువగా శ్రమపెట్టడం వీటి వల్ల రోగం పుడుతుంది. కనుక వీటిని యోగి చేయరాదు. స్లో యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఈతి కథ్యతే తతోభ్యాసం త్యజేదేవం ప్రథమం విఘ్న ఉచ్యతే. యోగాభ్యాసం చేయడం వల్ల రోగం పుట్టింది అనుకుంటారు. అట్లా అనుకుని యోగాభ్యాసం ఆపేస్తారు. ఇది మొదటి విఘ్నం. స్లో ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ ప్రమత్తత ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమం. సంశయం రెండవ విఘ్నం. నిర్లక్ష్యం మూడవ విఘ్నం. ఆలస్యం నాలుగో విఘ్నం. నిద్ర అనేది 5వ విఘ్నం. స్లో షష్టం తు విరతిగ్భ్రాంతి సప్తమం పరికీర్తితం విషమం చాష్టమం చేవ అనాఖ్యం నవమం 60. యోగం అంటే విరక్తి 6వ విఘ్నం. భ్రాంతి అనేది 7వ విఘ్నం. సమత్వం లేకపోవడం 8వ విఘ్నం. ఆసక్తి నశించడం 9వ విఘ్నం. స్లో అలబ్ధిర్యోగతత్వస్య దశమం ప్రోచ్యతే బుధైః ఇత్యేతద్విఘ్నదశకం విచారేణ త్యజేద్బుధః 61. యోగతత్వాన్ని గ్రహించలేకపోవడం 10వ విఘ్నమని జ్ఞానులంటారు. యోగి అయిన వాడు ఈ 10 ఆటంకములను చక్కగా విచారించి వదిలిపెట్టాలి. సాధన చేస్తున్నప్పటికీ తత్వాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం 10వ ఆటంకం. సరియైన మనోదృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా, జీవితాన్ని మార్చుకోవడం ద్వారా వీటిని దాటాలి. యోగ సాధనలో విఘ్నములు అధిగమించే ఉపాయములు వాటిని: 1. యోగం వల్ల రోగం పుట్టిందనుకుని సాధనను ఆపడం. పుస్తకాలు చదవడం ద్వారా లేదా సమర్థుడు కాని గురువు దగ్గర శిక్షణ ద్వారా యోగాన్ని అభ్యసించినప్పుడు దేహంలో రోగాలు పుట్టవచ్చు. అప్పుడు తప్పును సరిదిద్దుకోకుండా యోగాన్ని నిందించి సాధనను ఆపడం మొదటి విఘ్నం. సరిగ్గా చేసిన యోగ సాధన వల్ల ఎప్పుడూ రోగం పుట్టదు. ఉన్న రోగాలు పోతాయి. కానీ సాధనా సమయంలో రోగం వచ్చిందంటే అది ఆహార విహారాలలో చేసిన తప్పుల వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి. లేదా ఏదో సాధిద్దామని రకరకములైన సాధనలు ఒకేసారి చేయడం, లేదా శక్తికి మించి ప్రాణాయామాది సాధనలు చేయడం వల్ల రోగం పుడుతుంది. అది ఎందుకు వచ్చిందో ఆలోచించి ఆ తప్పును దిద్దుకోవాలి. అంతేగాని యోగ సాధనను మానరాదు. 2. సందేహం. ఈ గురువు సరియైన వాడేనా? ఈ సాధన నన్ను నిజంగా ఉద్ధరిస్తుందా? మొదలైన సందేహములు చాలా మందికి కలుగుతూ ఉంటాయి. ఇంత కష్టపడి ఇవన్నీ చేయడం ఎందుకు? ఇవన్నీ చేయకపోయినా హాయిగా ఉండవచ్చు కదా? ఆధ్యాత్మిక ఔన్నత్యానికి యోగానికి సంబంధం ఏముంది? అందరూ యోగం చేయడం లేదు కదా? వాళ్ళు సుఖంగా లేరా? మొదలైన సంశయాలకు లోనైపోయి సాధనను ఆపడం రెండవ ఆటంకం. సందేహాలకు లోనైపోయి సాధనను వారు ఆపేస్తూ ఉంటారు. గురువును పరీక్షించిన తరువాతే స్వీకరించాలి. తొందరపడి స్వీకరించరాదు. ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇక సందేహం పనికిరాదు. త్రికరణ శుద్ధిగా ఆ సాధనా మార్గాన్ని అనుసరించాలి. సందేహాలను రేకెత్తిస్తున్న మనస్సును నిగ్రహించి దానిని సాధనలో పెట్టాలి. 3. ప్రమత్తత లేదా నిర్లక్ష్యం. సాధనలో జాగరూకత, జాగ్రత్త చాలా అవసరం. నిర్లక్ష్యంగా సాధనను చేయకూడదు. అలా చేస్తున్నామంటే దానిలో తగిన శ్రద్ధ లేదని అర్థం. ఇంద్రియమోహాల మీద మోజు చావనంతవరకు, ప్రపంచపు తీరు మీద విసుగు పుట్టనంతవరకు జీవితం అంటే ఏమిటి? ఎటుపోతున్నది? అన్న మౌలిక ప్రశ్నలు తనలో తలెత్తనంతవరకు సాధన యొక్క విలువ మనిషికి తెలియదు. కనుక నిర్లక్ష్యం అనేది ఎందుకు పుడుతున్నదో గమనించి ఆ కారణాలను తొలగించాలి. 4. ఆలస్యం. ఏ రోజు సాధనను ఆ రోజు చేయకుండా
రేపు చూద్దాంలే అనుకుంటూ వాయిదా వేయడం 4వ ఆటంకం. సాధన కంటే మిగతా విషయాలకు ప్రాధాన్యతనిస్తుండటం వల్ల ఈ ధోరణి అలవాటవుతుంది. జీవితంలో ప్రాధాన్యాలు సరిగ్గా ఉండనంత వరకు సాధనపైన శ్రద్ధ మనిషికి కలుగదు. మనకు ఎదురయ్యే ఎదురు దెబ్బలను, జీవితానుభవాలను ప్రాధాన్యాలు మారిపోతూ ఉంటాయి. కనుక జీవితాన్ని తరచి చూచి దాని లోతుపాతులు గ్రహించినప్పుడే సాధన యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడు ఆలస్యమూ, కుంటిసాకులు చెప్పి సాధనను వాయిదా వేయడమూ ఉండవు. 5. నిద్రమత్తుకు లోనైపోయి వేళకు లేవలేకపోవడం, సాధన చేయలేకపోవడం 5వ ఆటంకం. ఆహార విహారాదులలో నియమం పాటించకపోవడం వల్ల సాధన సమయంలో నిద్ర వస్తుంది. తామసిక ఆహారాన్ని తీసుకున్నా, నెయ్యి, నూనెలను, క్రొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా నిద్ర వస్తుంది. లేదా రాత్రిళ్ళు ఎక్కువగా నిద్ర మేలుకుని ఉన్నా కూడా పగటిపూట నిద్ర ముంచుకు వస్తుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఒక స్థిరమైన ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడపాలి. ఆహార విహారాదులలో మితం పాటించాలి. యోగ జీవితాన్ని గడపాలి. అప్పుడు నిద్ర రాదు. 6. ఇన్నేళ్లుగా చేస్తున్నాను, నాకేం ఒరిగింది అనుకుంటూ విరక్తి చెందటం 6వ ఆటంకం. అన్నేళ్లుగా చేస్తున్నప్పటికీ పురోగతి లేకపోతే ఆ సాధనలో ఏదో అడ్డుపడుతున్నదని గ్రహించి దానిని దిద్దుకోవాలిగాని యోగమంటేనే విరక్తి రాకూడదు. విధానం తప్పైతే దానిని మార్చుకోవాలిగాని అసలు సాధనే తప్పని భావించకూడదు. విరక్తి వేటిమీద రావాలో వాటిమీద రావాలిగాని సాధన మీద రాకూడదు. 7. భ్రాంతి. ఏవేవో ఊహించుకుని మనస్సు పాడు చేసుకోవడం, గురువు మీద అలగడం, సిద్ధి కలుగకపోయినా కలిగినట్లు ఊహించుకోవడం, ఇవన్నీ 7వ ఆటంకం. కొంతమందికి లోలోపల గురువులుగా చెలామణి అవ్వాలన్న దుగ్ధ ఉంటుంది. అందుకని సాధనలో కొంచెం ఫలితం కనిపించడంతోనే పేరు ప్రతిష్టల మీద మోజుతో గురుత్వం వహించబోతారు. అప్పుడు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం జరుగుతుంది. కుండలిని జాగృతి కలగకపోయినా కలిగిందని ఊహించుకోవడం, కలలను దేవతా దర్శనాలుగా, భ్రమలను దేవతా సాక్షాత్కారాలుగా ఊహించుకోవడం జరుగుతుంది. ఇదే భ్రమ అంటే. లేదా అసూయకు, దురాశకు లోనైపోయి గురువును, సాధనను వదిలేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఆటంకం. సాధకుడు సత్యాన్ని గ్రహించాలిగాని ఇటువంటి భ్రమలకు లోను కాకూడదు. 8. విషమం. జీవితంలో సమత్వం అంటూ లేకుండా ఉండటం 8వ ఆటంకం. యోగమంటేనే సమత్వం. యోగి జీవితం నిదానంగా, సమత్వంతో నిండి ఉండాలి. అది లోపించినప్పుడు ఎందుకు లోపిస్తున్నదో తెలుసుకుని ఆ లోపములు దిద్దుకోవాలి. లేకపోతే ఎంత సాధన చేసినా చివరకు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 9. ఆసక్తి నశించడం. శ్రద్ధ అనేది యోగాభ్యాసానికి చాలా అవసరం. అది లేకపోతే సాధన ముందుకు సాగదు. కాని కొన్ని సమయాలలో సాధన అంటే పూర్తిగా శ్రద్ధ లోపిస్తుంది. అలా జరగడానికి కారణాలేమిటో గమనించి వాటిని తొలగించాలిగాని సాధనను మానుకోకూడదు. 10. యోగతత్వాన్ని గ్రహించలేకపోవడం. మనస్సులో వాసనలు మిగిలి ఉన్నప్పుడు, రాగద్వేషముల పట్టులో అది చిక్కి ఉన్నప్పుడు ఎంత సాధన గావించినప్పటికీ సిద్ధి లభించదు. అప్పుడు యోగతత్వం అందదు. కనుక ప్రాణాయామ సాధనతో బాటు మనస్సును శుభ్రం చేసే పని కూడా చేయాలి. దేహము, ప్రాణము, మనస్సు ఇవి 3 శుద్ధి కావాలి. అప్పుడే సమాధి సిద్ధిస్తుంది. యోగి తన సాధనను చేసే సమయంలో ఈ 10 రకములైన ఆటంకాలు కలుగుతాయి. వాటికి లొంగిపోకుండా ఉంటూ వాటిని నిగ్రహిస్తూ జయించాలిగాని సాధనను మానరాదు. స్లో ప్రాణాభ్యాసస్తత కార్యో నిత్యం సత్వస్థయా ధియా సుషుమ్నా లీయతే చిత్తం తథా వాయ్ః ప్రధావతి. ప్రాణాయామాన్ని నిత్యమూ చేయాలి. చక్కని మనస్సుతో చేయాలి. అప్పుడు వాయుధారణం వల్ల చిత్తం సుషుమ్నలో లీనమవుతుంది. సాధనను ప్రతిరోజూ చేయాలి. ఏడుస్తూ చేయకుండా ఉల్లాసంగా, సంతోషంగా చేయాలి. క్రమేణా ఫలితములు కనిపిస్తాయి. అప్పుడు విశ్వాసం కలుగుతుంది. స్లో శుష్కే మలే తు యోగీ చ స్యాద్గతిశ్చలిత తతః అధోగతిమపానం వై ఊర్ధ్వర్గం కురుతే బలాత్. క్రిందకు పోయే అపానం పైకి బలంగా లాగబడటం వల్ల యోగికి అన్ని దోషములు హరిస్తాయి.
స్లో ఆకుంచనేన తం ప్రాహుర్మూలబధోయముచ్యతే అపానశ్చోర్ధవర్గో భూత్వా వహ్నినా సహ గచ్చతి. మూలబంధమును చేసి గుదమును సంకోచించడం వల్ల అపానం పైకి ప్రవహించి అగ్నితో కలుస్తుంది. స్లో ప్రాణాస్థానం తతో వహ్నః ప్రాణాపానో చ సత్వరం మిలిత్వా కుండలీం యాతి ప్రసుప్తా కుండలాకృత్యః. ప్రాణాపానములు కలవడం వల్ల చుట్టుకుని నిద్రిస్తున్నట్లుగా ఉన్న కుండలిని మేలుకొంటుంది. 3. స్లో తేనాగ్నినా చ సంతప్తా పవనేనేవ చాలిత ప్రసార్య స్వశరీరం తు సుషుమ్నా వదనాంతరే. ఈ విధంగా అగ్నితో కాల్చబడి వాయువుతో చాలితమై కుండలిని తన శరీరాన్ని పెంచి సుషుమ్నలో ప్రవేశిస్తుంది. సాధన ఫలితంగా యోగి దేహంలో అమితమైన వేడి పుడుతుంది. దీనినే యోగాగ్ని అంటాము. ఈ అగ్నికి ప్రాణాయామం వల్ల శక్తిని పుంజుకునే వాయువు తోడైతే అది కుండలిని తన నిద్ర నుండి మేల్కొలుపుతుంది. స్లో బ్రహ్మగ్రంథిం తతో భిత్వా రజోగుణ సముద్భవం సుషుమ్నా వదనే శీఘ్రం విద్యుల్లేఖేవ సంస్ఫురేత్. రజోగుణంతో కూడిన బ్రహ్మగ్రంథిని భేదించి మెరుపువలె కుండలిని సుషుమ్నలో ఒక ప్రవేశిస్తుంది. స్లో విష్ణుగ్రంథిం ప్రయాతీర్చః సత్వరం హృది సంస్థిత ఊర్ధ్వం గచ్చతి యచ్చాస్తే రుద్రగ్రంథిం తదుద్భవం. హృదయస్థానంలో ఉన్న విష్ణుగ్రంథిని రుద్రగ్రంథి వైపు ఎగసిపోతుంది. విష్ణుగ్రంథి స్థానం నాభి అని కొన్ని గ్రంథములలోనూ, హృదయమని మరికొన్ని గ్రంథములలోనూ చెప్పబడింది. హృదయమే సరియైనదని నా భావన. స్లో భ్రువోర్మధ్యే తు సంభిధ్య యాతి సీతాంశు మండలం అనాహతాఖ్యం యచ్చక్రం దలైః షోడశాభిర్యుతం. భ్రూమధ్యంలో ఉన్న రుద్రగ్రంథిని భేదించి చంద్రమండలం చేరుకుంటుంది. అక్కడ 16 దళములతో ఉన్న అనాహతమనే చక్రమును చేరుకుంటుంది. అనాహతం అనేది హృదయస్థానమని సామాన్యంగా యోగ గ్రంథాలంటాయి. చక్రముల వర్ణన, వాటి దళములు, శక్తుల వివరములు కూడా గ్రంథములలో భిన్నభిన్నములుగా ఇవ్వబడినాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ యోగి తన అనుభవంతోనే వీటి రహస్యములను గ్రహించాలి. ఇవన్నీ ఏమిటన్న విషయం తన అనుభవం సహాయంతోనే అతడు తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన ప్రక్రియనే గ్రంథిభేదనం అంటారు. లలితా సహస్రంలో కూడా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్దిత విష్ణుగ్రంథి, ఆజ్ఞాచక్రాంతరాళసదా రుద్రగ్రంథి విభేదిని అంటూ దీనికి సంబంధించిన నామాలున్నాయి. అయితే వీటిని ఊరకే పారాయణం చేస్తే సరిపోదు. ఆయా స్థితులను తన దేహంలో సాధించాలి. దానికి యోగ సాధన అవసరం. పారాయణం వల్ల అది జరగదు. స్లో తత్ర సీతాంశు సంజాతం ద్రవం శోషేతి స్వయం చలితే ప్రాణవేగేన రక్తం పీతం రవేగ్రహాత్. అక్కడ చంద్రుని నుండి స్రవిస్తున్న ద్రవాన్ని శోషింపజేస్తుంది. చలిస్తున్న ప్రాణం యొక్క వేగం వల్ల రక్తం సూర్యునిచే త్రాగబడుతుంది. స్లో యాతేంద్రచక్రం యత్రాస్తే సుదత్శ్లేష్మద్రవాత్మకం తత్ర సిక్తం గ్రసత్యుష్ణం కథం శీత స్వభావకం. అప్పుడు ఇందుచక్రమును చేరి సుదత్శ్లేష్మముగా మారుతుంది. వేడిమిని మృంగిన తరువాత తన శీతల స్వభావాన్ని అది ఎలా నిలుపుకుంటుంది? స్లో తథేవ రభసా శుక్లం చంద్రరూపం హి తప్యతే ఊర్ధ్వం ప్రవహతి క్షుబ్ధా తదైవం భ్రమతేతరా. అప్పటిదాకా అటూ ఇటూ అనేక భ్రమలలో తిరుగుతున్న చంద్రరూపమైన శుక్లము తపించి వెన్నెముకలో పైకి ప్రవహిస్తుంది. పురుషులలో ఉన్నట్టి వీర్యము తెల్లనిది కనుక చంద్రస్వరూపం. స్త్రీలలో ఉండే రజస్సు ఎర్రనిది కనుక సూర్యస్వరూపం. ఈ రెంటిని యోగి యొక్క దేహంలో కలిపే యోగం అగ్నిస్వరూపం. యోగమంటే తనలోని స్త్రీ పురుష తత్వముల కలయిక. ప్రతి మనిషిలోనూ స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ పురుష స్వభావములు రెండూ ఉంటాయి. అవి యోగి దేహంలో ఒకటిగా కలవడమే యోగం. ఈ ప్రక్రియను కుండలిని జాగృతి మాత్రమే చేయగలుగుతుంది. స్లో తస్యాస్వాదవసా చిత్తం బహిష్టం విషయేషు యత్ తదేవ పరమం భుక్త్వా స్వస్థః స్వాత్మరతో యువ. అప్పుడు బయట విషయములపైన తిరుగుతున్న చిత్తం తన వశంలోకి వస్తుంది. అప్పుడతడు శాంతిని పొంది ఆత్మరతుడవుతాడు. కామానికి లోబడి క్రిందకు ప్రవహిస్తూ వృధా అవుతున్న వీర్యము యోగ సాధన బలం వల్ల వెన్నెముకలో పైకి ప్రవహించడం మొదలుపెడుతుందో అప్పుడు లోకంలోని అన్ని విషయాలపైన ప్రసరిస్తూ తిరుగుతున్న చిత్తము ఆ పరుగును ఆపి తన స్వాధీనంలోకి వస్తుంది. శ్వాస, వీర్యము, ప్రాణము, చిత్తము ఈ 4 ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఇదే యోగ రహస్యం. బాహ్యరతిని వదిలినప్పుడే ఆత్మరతి అన్నది అనుభవంలోకి వస్తుంది. బాహ్యరతితో అశాంతి,
ఆత్మరతితో శాంతి కలుగుతాయన్నది యోగశాస్త్ర వచనం. స్లో ప్రకృత్యష్టక రూపం చ స్థానం గచ్చతి కుండలీ క్రోడీకృత్య శివం యాతి క్రోడీకృత్య విలీయతే. కుండలిని అష్టప్రకృతి రూపాన్ని ధరించి శివుని చుట్టుకుని శివునిలో లీనమవుతుంది. అష్టప్రకృతి అంటే పంచభూతములు, మనస్సు, అహంకారములని. భూమిరాపో నలో వాయుః ఖమ్మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అంటూ భగవద్గీత చెప్పింది. వీటన్నిటి సూక్ష్మరూపమే కుండలిని. కనుక కుండలిని శివునిలో లీనం కావడమంటే యోగిలో ఉన్న ఈ 8 వీటికి అతీతమైన చైతన్యంలో లీనం కావడమని అర్థం. ఈ స్థితినే సమాధి స్థితి అంటారు. స్లో ఇత్యధోర్ధ్వరజః శుక్లం శివే తదను మారుతః ప్రాణాపానో సమో యాతి సదా జాతో తథైవ చ. ఈ విధంగా వీర్యము, రజస్సు, వాయువును అనుసరిస్తూ శివుని చేరుతాయి. అప్పుడు ప్రాణాపానములు యోగి దేహంలో సమముగా ఉంటాయి. అంటే యోగిలోని స్త్రీత్వము, పురుషత్వము రెండూ కలసి ప్రయాణించి సహస్రారంలో ఉన్నట్టి పరమశివుని పాదాలను చేరుకుంటాయి. హైందవ వివాహంలో చేయించే సప్తపదికి అసలైన అర్థం. ప్రాణం అంటే దేహంలోని జీవకణాలలో జీవక్రియలు జరుగుతూ ఉండటం. అపానం అంటే ఆ ప్రక్రియలో తయారైన వృధా పదార్థములు శరీరం బయటకు నెట్టివేయబడటం. దేహం తనలోకి ఆక్సిజన్ను స్వీకరించి కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడం అని కూడా అనుకోవచ్చు. ఈ 2 ప్రక్రియలు యోగి దేహంలో అప్పుడు సమంగా జరుగుతాయి. మామూలు మనుషులలో ఈ సమత్వం ఉండదు. యోగాభ్యాసం వల్లనే ఇది సాధ్యమవుతుంది. కుండలినితో బాటుగా యోగి యొక్క వీర్యం కూడా అతని మెదడును చేరుతుంది. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ. చాలామంది మాలో కుండలిని నిద్రలేచింది, మాకు సమాధి కలిగింది అని అంటుంటారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. నిజానికి కుండలిని జాగృతిని సాధించిన యోగులు చాలా తక్కువ మంది ఈ భూమిపైన ఉంటారు. మిగతా వారంతా వారికి కలిగిన చిన్న చిన్న అనుభవాలను పట్టుకుని అదే కుండలిని జాగృతి అని భ్రమపడుతూ ఉంటారు. కుండలిని సుషుమ్నలో ప్రవేశిస్తే ఆ యోగి వీర్యం కూడా క్రిందకు పోవడం మానుకుని వెన్నులో నుంచి పైకి ప్రయాణిస్తుంది. అందుకనే యోగాభ్యాసం సీరియస్గా చేసేవారు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒక పక్క వీర్యశక్తిని నష్టపోతూ ఇంకో పక్క ప్రాణాయామము, ధ్యానము, యోగక్రియలు అభ్యాసం చేస్తుంటే అలాంటి వారికి త్వరలో పిచ్చి పుట్టడం ఖాయంగా జరుగుతుంది. స్లో భూతేల్పే చాప్యనల్పే వా వాచకే త్వతివర్ధతే ధవయతిఖిలావాత అగ్నిమూషాహిణ్యవత్. అన్ని జీవులలోనూ, అవి పెద్దవైనా చిన్నవైనా, ప్రాణము ఉంటుంది. వాయువు చేత ఉద్దీప్తమై అగ్నిలో కాల్చబడిన ప్రకాశిస్తుంది. బంగారంలాగా అది. ప్రతి జీవికి ప్రాణం ఉన్నది. అయితే రకరకాల స్థాయిలలో ఉన్నది. యోగి దేహంలో ఉన్న ప్రాణం ప్రాణాయామ కుంభక సాధనల వల్ల బాగా బలాన్ని పుంజుకుని మిక్కిలి వెలుగుతో ప్రకాశిస్తుంది. స్లో ఆది భౌతిక దేహం తు ఆదిదైవిక విగ్రహే దేహోతి విమలం యాతి చాతివాహికతామియాత్. అప్పుడు భౌతికమైన దేహం దైవిక విగ్రహంగా మారుతుంది. దైవశక్తితో నిండి దేహం అతి విమలంగా మారుతుంది. శ్రీరామకృష్ణుల దేహం నుండి బంగారు రంగు కాంతి బయటకు విరజిమ్మబడుతూ ఉండేదని దానిని చూచినవారు వ్రాశారు. అది దివ్య శరీర లక్షణం. స్లో జాడ్యభావ వినిర్ముక్తమమలం చిన్మయాత్మకం తస్యాతివాహికం ముఖ్యం సర్వేషాం తు మదాత్మకం. దేహం రోగవిముక్తమై శుద్ధమై చిన్మయమై ప్రకాశిస్తుంది. అప్పుడు వీర్యం దేహమంతటా ప్రవహిస్తుంది. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడు అమృత వర్షం కురుస్తుందని, ఆ వర్షం అన్ని నాడులలోనూ ప్రవహిస్తుందని యోగ గ్రంథాలలో వ్రాసి ఉన్నది. లలితా సహస్రం కూడా సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనియసి అనిన నామంలో ఇదే భావాన్ని సూక్ష్మంగా చెప్పింది. కాని ఈ అమృత వర్షం అనేది ఏమిటో ఎవరికీ సరియైన అవగాహన ఉన్నట్లు అగుపించదు. యోగి వీర్యమే కుండలిని అనుసరిస్తూ వెన్నెముక గుండా మెదడును చేరి అక్కడ నుండి క్రిందికి అన్ని నాడులలోకి ప్రవహిస్తుంది. అప్పుడు మామూలు రతికి కొన్ని కోట్ల రెట్ల ఆనందం యోగికి తన దేహంలోనే కలుగుతుంది. దీనిని యోగతంత్ర పరిభాషలో అంతరిక రతి అని, ఆనంద సమాధి అని అంటారు. మానవజాతికి తెలిసిన అన్ని ఆనందాలలోకి అత్యున్నతమైన ఆనందం. అందుకనే దీనిని రుచిచూచిన యోగులు మామూలు రతిని ఇష్టపడరు.
ఇదే రహస్యాన్ని ఈ శ్లోకంలో ఈ ఉపనిషత్తు చెప్పింది. స్లో జాయాభవ వినిర్ముక్తి కాలరూపస్య విభ్రమః ఇతి తం స్వస్వరూపా హి మతి రజ్జుభుజంగవత్. అప్పుడు కాలము, ప్రపంచము అనే భ్రమలు రజ్జు సర్పభ్రాంతి వీడినట్లుగా వీడి స్వస్వరూపానుభవం కలుగుతుంది. మనిషి వీర్యం లైంగిక క్రీడ వల్ల క్రిందికి పోతూ వృధా అవుతున్నందువల్ల అతనికి బంధం కలుగుతున్నది. మనస్సు ఇడా పింగళ నాడులలో చిక్కుకుని ఉన్నందువల్ల మనిషి మాయలో పడి ఏడుస్తున్నాడు. మనిషి ఊర్ధ్వరేతస్కుడు కావాలి. యోగులకు పరమదేవమైన పరమేశ్వరుడు ఊర్ధ్వరేతస్కుడే. అలాగే మనస్సు ఇడా పింగళ నాడులను వీడి సుషుమ్నానాడిలో ప్రవేశించాలి. ఇదే యోగంలో అతి ముఖ్యమైన సాధనా రహస్యం. దీనిని సాధిస్తే యోగి కృతకృత్యుడవుతాడు, లేకుంటే యోగభ్రష్టుడవుతాడు. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడే ప్రపంచం, కాలం అనే భ్రమలు వీడిపోతాయి. నిజానికి ప్రపంచం ఒక భ్రమయే. వేదాంతం ప్రపంచాన్ని మాయ అంటుంది. ఉపన్యాసకులు, పురాణ పండితులు, తార్కికులు మాయమీద ఎన్నెన్నో ఉపన్యాసాలిస్తారు. కాని వారికి అనుభవ జ్ఞానం ఉండదు. మామూలు మనిషికి ప్రపంచం సత్యమే, అది మాయ కాదు. అలాగే కాలం కూడా అతనికి సత్యమే, మాయ కాదు. అతడు ప్రపంచపు పట్టులోనూ, ఇంద్రియముల పట్టులోనూ, కాలపు పట్టులోనూ చిక్కుకుని ఉన్నవాడే. ఏ యోగి అయితే తన కుండలిని నిద్రలేపి దానిని తన తలలోని సహస్రారానికి చేర్చగలడో వాడే ప్రపంచాన్ని మాయను దాటినవాడు. వాడే కృతార్థుడు. మిగతావారు ఉత్త ఉపన్యాసకులేగాని మాయను దాటినవారు కారు. దీనిని సాధించినంతవరకు చీకటిలో తాడును చూచి పామనుకుని భయపడినట్లు మనిషి ప్రపంచానికి, కాలానికి, మాయకు లోబడి అవి నిజాలని భ్రమిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఇదే వేదాంతంలో చెప్పబడిన రజ్జుసర్ప భ్రాంతి. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడు మాత్రమే ఇది పోతుంది. అంతవరకు ఎన్ని ఉపన్యాసాలు విన్నప్పటికీ, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఈ భ్రాంతి మానవుని విడిచిపెట్టిపోదు. స్లో మూషైవోదేతి సకలం మూషైవ ప్రవలీయతే రౌప్యబుద్ధ్యాః సుక్తికాయాం స్త్రీపుంసౌరమతో యథా. అంతా మట్టిలో పుట్టి మట్టిలో కలిసేదే. ముత్యము దాని తలుకులాగా ఒకేదానిని స్త్రీ అని పురుషుడని భ్రమిస్తారు. ఈ భూమిమీద పశుపక్ష్యాదులు, మానవులు, చెట్లుచేమలు అందరూ చివరికి ఈ భూమిలో కలిసిపోయేవారే. ఇది అంతిమ సత్యం. నిజానికి ఉన్నది ప్రాణం ఒక్కటే. అదే ఇన్ని రూపాలలో కనిపిస్తున్నది. ఈ రూపాలు నిజమనుకొని అసలైన దానిని మరిచిపోతున్నారు. ముత్యాలన్నీ వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిలో తలుకు మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. అన్ని ముత్యాలను భస్మం చేస్తే చివరకు మిగిలేది సున్నమే. అలాగే అన్ని జీవులు మట్టిలో కలిశాక మట్టిగానే మారుతాయి. రూపం ఉన్నంతవరకే స్త్రీ అని పురుషుడని భ్రమ. రూపం పోయాక మిగిలేది ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించి సాధన చేసేవాడు యోగి. దీనిని గ్రహించలేక మాయలో బ్రతికేవాడు మామూలు మనిషి. స్లో పిండ బ్రహ్మాండయోరైక్యం లింగసూత్రాత్మనోరపి స్వాభావ్యకూతయోరైక్యం స్వప్రకాశచిదాత్మనో. పిండమును బ్రహ్మాండములో ఐక్యం చెయ్యాలి. లింగమును సూత్రాత్మలో ఐక్యం చెయ్యాలి. స్వభావమును ప్రకృతిలో ఐక్యం చెయ్యాలి. స్వప్రకాశమును చిదాత్మలో లీనం చెయ్యాలి. పిండం అంటే మానవదేహం. బ్రహ్మాండం అంటే విశ్వం. ఈ రెండు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఒక్కటే. భేదం అనేది మాయవల్ల కనిపిస్తున్నది. మాయ అంటే పంచభూతముల పట్టులో, ప్రకృతి పట్టులో, ఇంద్రియముల పట్టులో మనిషి ఉన్నప్పటి స్థితి. ఇది ఉన్నది గనుకనే తాను విశ్వము వేర్వేరననిపిస్తున్నది. అలాగే లింగం అంటే తన యొక్క లింగశరీరం లేదా కారణశరీరం. సూత్రాత్మ అంటే విశ్వాన్ని అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్న భగవంతుని ఆత్మ. ఈ రెండూ ఒకటే కాని వేర్వేరుగా తోస్తున్నాయి. అదే మాయ. ఈ మాయను జయించడం ద్వారా ఈ రెంటినీ కలపాలి. అలాగే తన స్వభావము ప్రకృతి ఒక్కటే. శ్లోకంలో వాడబడిన అకృతము అనే పదానికి సృష్టికి ముందున్న మూల పదార్థమని అర్థం. దానినే ప్రకృతి అని కూడా పిలవవచ్చు. స్వభావము త్రిగుణాత్మకంగా ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా త్రిగుణాత్మకమే.
తన స్వభావం అనాది. అలాగే ప్రకృతి కూడా అనాదియే. కాని వ్యక్తి ప్రకృతి విశ్వప్రకృతికి భిన్నంగా కనిపిస్తున్నది. అదే మాయ. ఈ మాయను జయించి ఈ రెంటిని ఒకటిగా కలపాలి. స్వప్రకాశం అంటే తన జీవాత్మ, చిదాత్మ అంటే విశ్వమంతా నిండి ఉన్నట్టి పరమాత్మ. నిజానికి రెండు కూడా స్వభావపరంగా ఒక్కటే, కాని వేర్వేరుగా తోస్తున్నాయి. అదే మాయ. యోగి అయినవాడు ఈ మాటలను జయించి వీటన్నిటినీ ఒక్కటిగా చెయ్యాలి. ఆ స్థితికి మోక్షం, జ్ఞానం, సమాధిస్థితి అని పేర్లు. ఈ స్థితి యోగ సాధన వల్ల కలుగుతుంది. స్లో శక్త్యః కుండలినీ నామ బిసతంతునిభా శుభా మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమలకందవత్. తామరతూడులాగా సూక్ష్మంగా వెలుగుతున్న కుండలినీ శక్తి మూలకందం ముఖాన్ని తన నోటితో కప్పి ఉంచింది. స్లో ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రసమన్విత పద్మాసనగతః స్వస్థ గుదమకుంచ్య సాధకః. తన తోకను నోటితో పట్టుకుని బ్రహ్మరంధ్రంతో కలసి ఉన్నది. పద్మాసనంలో కూర్చున్న సాధకుడు శాంతుడై గుదమును సంకోచించాలి. గుదమును సంకోచించడం అంటే మూలబంధమని అర్థం. దీని ప్రాథమిక సాధనగా అశ్విని ముద్రను అభ్యాసం చెయ్యాలి. క్రమేణా మూలబంధంలో పట్టు చిక్కుతుంది. స్లో వాయుమూర్ధ్వగతం కుర్వన్ కుంభకావిష్టమానసవాయువాఘాతవసాదగ్ని స్వాదిష్టానగతో జ్వలన్. ద్వితీయ ఖండము. స్లో అధాహం సంప్రవక్ష్యామి విద్యాం ఖేచరిసన్నికాం యథా విజ్ఞానవానస్యా లోకే స్మిన్నజరో మరహ. ఇప్పుడు ఖేచరీ విద్యను గురించి చెబుతాను, విను. దీనిని తెలుసుకుంటే రోగము మరణము లేకుండా ఈ లోకంలో అమరుడే ఉండవచ్చు. ఇది సిద్ధ సాంప్రదాయమునకు చెందిన విద్య. దీనిని సాధించిన యోగి తన శరీరంతో ఎన్ని ఏళ్లైనా జీవించి ఉండగలడు. లంబికాయోగమని మరొక పేరున్నది. లాహిరి మహాశయులు బోధించిన క్రియాయోగంలో ఖేచరీ ముద్ర మొదటి మెట్టుగా ఉంటుంది. క్రియాయోగ బాబాజీ ఈ విద్యలో సిద్ధిని పొందటం వల్లనే 2000 ఏళ్ల నుంచి ఈనాటికి జీవించే ఉన్నారని అంటారు. స్లో మృత్యువ్యాధిజరాగ్రస్తో దృష్ట్వా విద్యామిమాం మునే బుద్ధిం దృఢతరాం కృత్వా ఖేచరీం తు సమభ్యసేత్. ముసలితనము, రోగము, మృత్యువుల చేత పీడింపబడుతున్నప్పటికీ బుద్ధిని దృఢం చేసుకుని ఖేచరిని అభ్యాసం చెయ్యాలి. స్లో జరామృత్యుగదఘ్నో యః ఖేచరీం వేత్తి భూతలే గ్రంథతశ్చార్థతశ్చేవ తదభ్యాస ప్రయోగత. స్లో తం మునే సర్వభావేన గురుం మత్వా సమాశ్రయేత్ దుర్లభా ఖేచరీ విద్యా తదభ్యాసోపి దుర్లభః. ముసలితనమును, మృత్యువును పిండి చేయగల ఈ ఖేచరీ విద్యను ఎవడైతే గ్రంథముల నుంచి తెలుసుకుని వాటి అర్థమును తెలుసుకుని ఎలా అభ్యాసం చేయాలో తెలుసుకుని ఉంటాడో అట్టివానిని గురువుగా భావించి ఆశ్రయించాలి. ఈ లోకంలో ఖేచరీ విద్య దుర్లభమైనది. అలాగే దీని అభ్యాసం కూడా దుర్లభమే. గురువుకు ఉండవలసిన లక్షణములు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. గురువైన వాడు ఖేచరీ యొక్క శాస్త్రజ్ఞానం కలిగినవాడే ఉండాలి. ఆయా శ్లోకముల యొక్క సరియైన అర్థం తెలిసినవాడే ఉండాలి. ఆ తరువాత ఖేచరీ ముద్రను ఎలా అభ్యసించాలో ఆచరణాత్మకంగా తెలిసినవాడే ఉండాలి. అలాంటివాడే గురువు అన్న పదానికి అర్హుడు. స్లో అభ్యాసం మేళనం చేవ యుగపన్నైవ సిద్ధ్యతి అభ్యాసమాత్రనిరత న విందంతే హ మేళనం. అభ్యాసము మేళనము అనేవి రెండూ ఒకేసారి లభించవు. ఉత్త అభ్యాసికి మేళనము దక్కదు. మేళనం అంటే ఖేచరీ మంత్ర సహితంగా ఖేచరీ ముద్రను అభ్యాసం చేయడం. అన్ని మంత్రములలాగే ఖేచరీ మంత్రాన్ని కూడా గురుముఖత మాత్రమే ఉపదేశం పొందాలి. ఇది చాలా దుర్లభమైన విషయం. ఎందుకంటే దానిలో సిద్ధిని పొందిన గురువు దొరకడం కష్టం. చాలామంది యోగులు ఏదో రకంగా ఖేచరీ ముద్రను అభ్యాసం చేస్తూ ఉంటారు, కానీ వారికి మేళనం లభించదు. స్లో అభ్యాసం లభతే బ్రహ్మని జన్మజన్మాంతరే క్వచిత్ మేళనం తు జన్మనాం శతాంస్తేపి న లభ్యతే. కొన్ని జన్మల తర్వాత ఖేచరీ అభ్యాసం దక్కుతుందేమో, కాని కొన్ని వందల జన్మల తర్వాత కూడా మేళనము దక్కదు. ఖేచరీ అభ్యాసం అంటే నాలుకను వెనుకకు మడచి ఖేచరీ ముద్రను అభ్యాసం చేయడం. మేళనం అంటే మంత్రసహితంగా ఖేచరీ ముద్రను అభ్యసించడం. మొదటిదానికంటే రెండవది మరీ దుర్లభం. స్లో అభ్యాసం బహుజన్మాంతే కృత్వా తద్భావసాధితం మేళనం లభతే కశ్చిద్యోగి జన్మాంతరే క్వచిత్.
ఎన్నో జన్మలు అభ్యాసం చేసిన తర్వాత ఎప్పుడో ఒక జన్మలో మేళనము అనేది లభిస్తుంది. స్లో యదా తు మేళనం యోగి లభతే గురువక్త్రతః తదా తత్సిద్ధిమాప్నోతి యదుక్తా శాస్త్రసంతతౌ. ఎవడైతే గురుముఖతా మేళనాన్ని పొందుతాడో వాడికి శాస్త్రంలో చెప్పబడిన అన్నీ సిద్ధిస్తాయి. స్లో గ్రంథతశ్చార్ధతశ్చేవ మేళనం లభతే యదా తదా శివత్వమాప్నోతి నిర్ముక్తః సర్వసంస్కృతేః. గ్రంథముల నుండి మేళనము దాని అర్ధములను పట్టుకున్నవాడు పునర్జన్మలను దాటి శివత్వాన్ని పొందుతాడు. స్లో శాస్త్రం వినాపి సంబోద్ధుం గురవో 2 న శక్నుః తస్మాత్సుదుర్లభతరం లభ్యం శాస్త్రమిదం మునే. శాస్త్ర సహాయం లేక ఈ విద్యను గురువులు కూడా పొందలేరు. కనుక శాస్త్రమనేది చాలా దుర్లభమైనది. స్లో యావన్న లభ్యతే శాస్త్రం తావద్దాం పర్యటేదితః యదా సంలభ్యతే శాస్త్రం తదా సిద్ధిః కరే స్థిత. ఈ శాస్త్రం దొరకనంతవరకు ఈ భూమిపైన వెదకాలి. ఒకసారి శాస్త్రం దొరికితే సిద్ధి నీ చేతిలో ఉన్నట్లే. స్లో న శాస్త్రేణ వినా సిద్ధిర్దృష్టా చైవ జగత్రయే తస్మాన్మేళనదాతారం శాస్త్రదాతారమచ్యుతం. శాస్త్రం లేక 3 లోకాలలోనూ సిద్ధి లేదు. కనుక మేళనము ఇచ్చేవాడిని శాస్త్రమును ఇచ్చేవాడిని భగవంతుని వలె భావించాలి. స్లో తదభ్యాస ప్రదాతారం శివం మత్వా సమాశ్రయేత్ లబ్ధ్వా శాస్త్రమిదం మహ్యమన్యేషాం న ప్రకాశయేత్. కనుక ఈ అభ్యాసాన్ని బోధించేవాడిని శివుడనుకుని ఆశ్రయించాలి. ఈ శాస్త్రాన్ని నా నుండి విను, కాని వేరెవ్వరికీ చెప్పవద్దు. స్లో తస్మాత్సర్వ ప్రయత్నేన గోపనీయం విజానతాయత్రాస్తే చ గురుబ్రహ్మందివ్యయోగ ప్రదాయక. కనుక అన్ని ప్రయత్నాలు చేసి అయినా దీనిని రహస్యంగా దాచి ఉంచాలి. యోగశాస్త్రంలో అర్హత అనేది చాలా ముఖ్యమైనది. అర్హుడైన వానికే యోగాన్ని ఉపదేశించాలి. వాడికే సిద్ధిస్తుంది. ఎవరికి బడితే వారికి యోగరహస్యాలను చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే అర్హతలు లేనట్టి శిష్యుడు గురుముఖతా విన్నప్పటికీ అభ్యాసం చెయ్యడు. అలాంటి వాడికి బోధించి గురువుకు సమయం వృధా తప్ప ఉపయోగం ఉండదు. కనుక ఇద్దరికీ చివరికి ఏమీ మిగలదు. అందుకని అర్హతలు పరీక్షించిన తర్వాతనే ఉపదేశం ఇవ్వాలి. ఒకవేళ అర్హతలు ఉన్న శిష్యుడు లభించకపోతే తనలోని విద్యను తనలోనే దాచుకోవాలిగాని ఎవరికీ చెప్పకూడదు. స్లో తత్ర గత్వా చ తేనోక్త్వ విద్యాం సంగృహ్య ఖేచరీం తేనోక్తః సమ్యగభ్యాసం కుర్యాదాదావతంద్రిత. ఈ ఖేచరీ విద్యను జాగ్రత్తగా విని బద్ధకాన్ని విడచిపెట్టి దీనిని బాగా అభ్యసించాలి. యోగమునకు బద్ధశత్రువు బద్ధకమే. బద్ధకాన్ని వదల్చుకుని సాధన చేయనిదే ఎవడూ యోగి కాలేడు. స్లో అనయా విద్యయా యోగి ఖేచరీ సిద్ధిభాగవేత్ ఖేచర్యా ఖేచరీం యున్యనేచరీ బీజ పూరయ. పట్టుదలగా చేసే ఖేచరి వల్ల సిద్ధి కలుగుతుంది. ఖేచరీ మంత్రజపం చెయ్యాలి. ఖేచరిని ఖేచరిలోనే కలపాలి. స్లో ఖేచరాధిపతిర్భూత్వా ఖేచరేషు సదా వసేత్ ఖేచరావసథం వహ్నిమంబు మండలభూషితం. అప్పుడు ఆకాశానికి అధిపతియే ఆకాశంలో ఎప్పుడూ ఉంటాడు. ఖేచరీ మంత్రం సూర్యచంద్ర బీజముల సమ్మేళనం. కంఠంలోని విశుద్ధి చక్రం పైన అంతా ఆకాశమండలమే. కనుక ఖేచరీ ముద్రను అభ్యాసం చేసే యోగి మనస్సు ఎప్పుడూ భ్రూమధ్యంలో గాని సహస్రారంలో గాని ఉంటుంది గాని క్రింది చక్రాలకు దిగిరాదు. ఆకాశంలో ఉండటం అంటే స్లో ఆఖ్యాతం ఖేచరీ బీజం తేన యోగః ప్రసిద్ధ్యతి సోమాంసనవకం వర్ణం ప్రతిలోమేన చోద్ధరేత్. ఖేచరీ బీజం యోగ మార్గంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. సోమాంసలో 9వ విలోమ రూపంలో గ్రహించాలి. భాగాన్ని స్లో తస్మాతిరంసకమాఖ్యాతమక్షరం చంద్రరూపకం తస్మాదప్యష్టమం వర్ణం విలోమేన పరం మునే. తదుపరి 30వ అక్షరాన్ని చంద్రరూపమైన దానిని ఉంచాలి. ఆ ఆరువాత 8వ అక్షరాన్ని విలోమంగా ఉంచాలి. స్లో తథా తత్పరమం విద్ధి తదాదరపి పంచమీ ఇందోశ్చ బహుభిన్నే చ కూటోయం పరికీర్తితః. అదే విధంగా 5వ అక్షరం కూడా. ఆ తదుపరి చంద్రుడు కూటమి ఉండాలి. ఖేచరీ మంత్రం హ్రీం భం సంపం ఫం సంక్షం. స్లో గురూపదేశలభ్యం చ సర్వయోగ ప్రసిద్ధిదం యత్తస్య దేహజా మాయా నిరుద్ధకరణాశ్రయ. గురూపదేశం ద్వారా మంత్రాన్ని పొందినప్పుడా నశ్యంతి సర్వవిఘ్నాని ప్రసీదంతి చ దేవతాః. అతనికి ఖేచరీ సిద్ధి అతి త్వరగా కలుగుతుంది.
అన్ని విఘ్నాలు కలుగుతుంది, నశిస్తాయి. దేవతా ప్రీతి. స్లో వలీపలిత నాశశ్చ భవిష్యతి న సంశయ ఏవం లబ్ధ్వా మహావిద్యామభ్యాసం కారయత్తతః. మహావిద్యను నిత్యము అభ్యాసం చేయడం వల్ల దేహం మీద ఉన్నట్టి ముడుతలు, తెల్లజుట్టు అన్నీ మాయమవుతాయి. స్లో అన్యథా క్లిశ్యతే బ్రహ్మన్న సిద్ధ్యః ఖేచరీపతే యదభ్యాస విధో విద్యాం న లభేద్యః సుధామయీ. అభ్యాసం లేకపోతే ఇది జారిపోతుంది. దీని అభ్యాసం లేకుండా అమృతరూపమైన విద్య లభించదు. స్లో తతః సమ్మేళకాదో చ లబ్ధ్వా విద్యాం సదా జపేత్ నాన్యథారహితో బ్రహ్మన్న కించిత్ సిద్ధిభాగ్ భవేత్. కనుక జపంతో కలిపి దీనిని అభ్యసించాలి. వేరే విధంగా దీనిలో సిద్ధి కొద్దిగా కూడా లభించదు. స్లో యదిదం లభ్యతే శాస్త్రం తదా విద్యాం సమాశ్రయేత్ తతస్తదోదితాం సిద్ధిమాసు తాం లభతే మునిః. శాస్త్రం దొరికినప్పుడు దీనిని బాగా గ్రహించి సాధన చేయాలి. అప్పుడే ఇందులో సిద్ధి కలుగుతుంది. ఖేచరీ క్రియా విధానం. స్లో తాలుమూలం సముత్కృష్య సప్తవాసరమాత్మవిత్ స్వగురుక్త ప్రకారేణ మలం సర్వం విశోధయేత్. నాలుకను మూలం నుంచి పట్టి 7 వారాల పాటు గురువు చెప్పినట్లు దానికున్నటి మలమంతా శోధనం చేయాలి. స్లో స్నుహిపత్ర నిభం శాస్త్రం సుతీక్షణం స్నిగ్ధనిర్మలం సమాదాయ తతస్థేన రోమమాత్రం సముచ్చినేత్. జముడి చెట్టు ఆకువలే పదునుగా స్వచ్ఛంగా ఉన్న కత్తితో నాలుక క్రింది అతుకును వెంట్రుక వాసి కొయ్యాలి. నాలుక క్రిందనున్న ఫ్రెన్యులం అనబడే అతుకు నాలుకను సాగనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఖేచరీ విద్యాభ్యాసులు దానిని ప్రాచీన కాలంలో ఈ విధముగా తొలగించేవారు. ఈ ప్రక్రియను పుస్తకాలు చదివి ఎవరికి వారు ప్రయత్నించరాదు. దానిని కొయ్యడంలో గనుక తేడా వస్తే మాట శాశ్వతంగా పోయే ప్రమాదం ఉన్నది. ఈ విద్యలో నైపుణ్యం ఉన్న గురువు పర్యవేక్షణ లేకుండా ఎవరూ ప్రయత్నించకూడదు. దీనిని స్లో హిత్వా సైంధౌప్త్యాభ్యాం చూర్ణితాభ్యాం ప్రకర్షయేత్ పునః సప్తదినే ప్రాప్తే రోమమాత్రం సముచ్చినేత్. గాయానికి సైంధవ లవణం మరియు ఉసిరికాయ పొడులను అద్దాలి. మళ్లీ 7 రోజులకు ఒక వెంట్రుకవాసి మేరకు అలాగే దానిని కొయ్యాలి. స్లో ఏవం క్రమేణ షణ్మాసం నిత్యోద్యుక్తః సమాచరేత్ షణ్మాసాద్రసనామూలం శిరాబద్ధం ప్రణశ్యతి. ఈ రకంగా 6 నెలల పాటు చేయాలి. అప్పటికి నాలుక క్రిందనున్న అతుకు పూర్తిగా తెగిపోతుంది. స్లో అథ వాగీశ్వరీధామ శిరో వస్త్రేణ వేష్టయేత్ శనేరుప్తర్షయేద్యోగి కాలవేలావిధానవిత్. అప్పుడు నాలుకను ఒక సన్నని నూలు పోగుతో కట్టి కాలవేళను గమనిస్తూ మెల్లిగా దానిని సాగదీయాలి. స్లో పునః షణ్మాసమాత్రేణ నిత్యం సంఘర్షణాన్మునే భ్రూమధ్యావధి చాప్యేతి తిర్యక్కణబిలావధి. ఈ విధంగా చేయగా ఇంకొక 6 నెలలకు కనుబొమల మధ్యకు ముఖం పక్కనుంచి పోగలుగుతుంది. చెవి మధ్య వరకు నాలుక. స్లో అధశ్చ చుబుకం మూలం ప్రయాతి క్రమచారిత పునః సంవత్సరాణం తు తృతీయాదేవ లీలయ. 1 ఏడాదికి క్రమంగా క్రిందికి సాగి తేలికగా గడ్డమును తాకుతుంది. స్లో కేశాంతమూర్ధ్వం క్రమతి తిర్యక్శాఖావధిర్మునే అధస్తాత్కంఠకూపాంతం పునర్వర్షత్రియేణ తు. ఇదే అభ్యాసం వల్ల 3 ఏళ్లలో పైకి జుట్టు కొనల వరకు క్రిందికి గొంతుగుంట వరకు సాగుతుంది. స్లో బ్రహ్మరంధ్రం సమావృత్య తిష్టాదేవ న సంశేహ తిర్యక్చూలితలం యాతి అధః కంఠబిలావధి. ఎప్పుడైతే గొంతుగుంట వరకు నాలుక పోగలుగుతుందో అప్పుడు బ్రహ్మరంధ్రం వరకు తలలోకి కూడా పోగలుగుతుంది. స్లో శనేహ శనైర్మస్తకాచ మహావజ్రకపాలభిత్ పూర్వం బీజయుత విద్యా హ్యాఖ్యాత యతి దుర్లభ. ఇంతకు ముందు చెప్పబడిన మంత్రాన్ని స్మరిస్తూ అప్పుడు మెల్లిమెల్లిగా నాలుకను తలలోనికి పోనివ్వాలి. స్లో తస్యాహ షడంగం కుర్వీత తయా షట్టరభినయ కుర్యాదేవం కరన్యాసం సర్వసిద్ధ్యాదిహేతవే. ఈ విధంగా షడంగములతో కరన్యాసం గావిస్తే సర్వసిద్ధులు లభిస్తాయి. నాలుకను బ్రహ్మబిలంలో ఉంచి ఖేచరీ మంత్రం జపిస్తూ అంగన్యాస కరన్యాసములు చేయాలి. అప్పుడు అన్ని సిద్ధులు యోగికి కలుగుతాయి. స్లో శనైరేవం ప్రకర్తవ్యమభ్యాసం యుగపన్న హి యుగపద్వర్తతే యస్య శరీరం విలయం వ్రజేత్. 3 అభ్యాసాన్ని త్వరపడి ఒకేసారి చేయరాదు. నిదానంగా చెయ్యాలి. ఒకేసారి ప్రయత్నిస్తే దేహంలో రోగం పుడుతుంది, చావు మూడుతుంది. యోగ సాధన మెల్లమెల్లగా శరీరానికి అలవాటు చేస్తూ రావాలిగాని ఒకే రోజులో దానిని సాధించాలని అతి చేయకూడదు. అలా చేస్తే కొండనాలుకు మందిస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు గా అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.
స్లో తస్మాచ్చనేహ శనేహ కార్యమభ్యాసం మునిపుంగవయదా చ బాహ్యమార్గేణ జిహ్వా బ్రహ్మబిలం వ్రజేత్. కనుక మెల్లిమెల్లిగా అభ్యాసం చెయ్యాలి. అలా చేస్తూ ముందుగా బయట నుండి నాలుకను బ్రహ్మబిలం వరకు తీసుకువెళ్ళాలి. అంటే నాలుక కొనతో ముందుగా ముక్కును తాకాలి. అలా అభ్యాసం చేసి కొన్ని నెలలకో సంవత్సరాలకో బొట్టు పెట్టుకునే చోటును నాలుకతో తాకాలి. ఆ తరువాత మళ్లీ అభ్యాసం చేస్తూ చేస్తూ తల వెంట్రుకలకు నాలుకను తాకించాలి. గడ్డం క్రిందనున్న గొంతుగుంటను కూడా ఇది సిద్ధించిన తదుపరి నాలుకను మడచి నోటిలో వెనుకకు పోనిచ్చి సప్తపథ గుండా తలలోకి పైపైకి పోనివ్వాలి. ఇదంతా ఒక నెలలో ఏడాదిలో అయ్యే ప్రక్రియ కాదు. ఎన్నో ఏళ్లపాటు పట్టుదలగా సాధన చేస్తేగాని ఇది సిద్ధించదు. స్లో తదా బ్రహ్మార్గలం బ్రహ్మందుర్భేద్యం త్రిదశేరపి అంగుళ్యగ్రేణ సంఘర్ష్య జిహ్వామాత్రం నివేశయేత్. మొదట్లో కొండనాలుకను బొటనవేలితో నొక్కి ప్రవేశపెట్టాలి. నాలుకను బ్రహ్మరంధ్రంలోనికి. స్లో ఏవం వర్షత్రయం కృత్వా బ్రహ్మద్వారం ప్రవిశ్యతి. బ్రహ్మద్వారే ప్రవిష్టే తు సంయమథనమాచరేత్. ఈ విధంగా 3 సంవత్సరాలు ప్రయత్నిస్తే బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశం లభిస్తుంది. అప్పుడు అక్కడ చిలకడం మొదలు పెట్టాలి. మథనం అంటే చిలకడం. అంటే బ్రహ్మరంధ్రంలో నాలుక నుంచి గిలకొట్టినట్లుగా దానిని ప్రక్కలకు పైకి క్రిందకి ఊపడం అన్నమాట. స్లో మథనేన వినా కేచిత్ సాధయంతి విపశ్చితః ఖేచరీ మంత్రసిద్ధస్య సిద్ధ్యతే మథనం వినా. కొంతమంది ఈ చిలకడం చేయకుండానే ఖేచరీ అభ్యాసం చేస్తారు. ఖేచరీ మంత్రం సిద్ధి పొందినవానికి చిలకడం లేకుండానే సిద్ధి కలుగుతుంది. స్లో జపం చ మథనం చేవ కృత్వా శీఘ్రం ఫలం లభేత్. స్వర్ణజాం రౌప్యజాం వాపి లోహజాం వా శలాకికాం. జపం మథనం రెండూ చేసేవానికి సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. ఇంకొక మథన క్రియ స్లో నియోజ్య నాసికారంధ్రం దుగ్ధసిక్తేన తంతునా ప్రాణానిరుధ్య హృదయే సుఖమాసనమాత్మనః. ఆసనంలో సుఖంగా కూర్చుని ప్రాణాన్ని హృదయంలో నిలిపి బంగారంగాని వెండిగాని ఇనుముతో గాని చేసిన శలాకను పాలలో తడిపిన తాడుతో కట్టి ముక్కురంధ్రంలోనికి పంపవలెను. దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి మథనం చేయవలెను. స్లో శనైః సుమథనం కుర్యాద్ భూమధ్యే న్యస్య చక్షుషి. షణ్మాసం మథనావస్థా భావేనేవ ప్రజాయతే. ఈ విధంగా 6 నెలలు చేయగా సిద్ధి కలుగుతుంది. చిన్న పిల్లలు ఎలా నిద్రపోతారో అలాంటి అవస్థ కలుగుతుంది. ఈ ప్రక్రియలన్నీ ట్రాన్స్లోకి యోగిని తీసుకుపోతాయి. అప్పుడు మత్తులాంటి నిద్రాస్థితి కలుగుతుంది. కాని అది నిద్ర కాదు. నిద్రలో తెలివి ఉండదు. ఈ స్థితిలో తెలివి ఉంటుంది, మత్తు ఉంటుంది. స్లో యథా సుషుప్తిర్బాలానాం యథా భావస్తథా భవేత్ న సదా మథనం శస్త్రం మాసే మాసే సమాచరేత్. ఈ మథనాన్ని ప్రతిరోజూ చేయకూడదు. నెలకొకసారి మాత్రమే ఆచరించాలి. ఈ ప్రక్రియను గురుముఖత అభ్యసించాలి. ఆ తరువాత నెలకొకసారి మాత్రమే గాని ప్రతిరోజూ చేయరాదు. అలా చేస్తే శరీరం తట్టుకోలేదు. అసాధ్య రోగాలు తలెత్తుతాయి. స్లో సదా రసనయా యోగి మార్గం న పరిసంక్రమేత్. ఏవం 12 వర్షాంతే సంసిద్ధిర్భవతి ధ్రువ. ఈ విధంగా నిత్యము నాలుకను ఈ మార్గంలో విడువకుండా ఉంచాలి. ఈ విధంగా 12 ఏళ్లు చేయగా సిద్ధి కలుగుతుంది. స్లో శరీరే సకలం విశ్వం పశ్యత్యాత్మా విభేదత బ్రహ్మాండోయం మహామార్గో రాజదంతోర్ధ్వకుండలి. కుండలిని ఊర్ధ్వగామిని అయినప్పుడు యోగి తన దేహంలోనే విశ్వం మొత్తాన్ని చూస్తాడు. విశ్వము తన దేహము 2 వేర్వేరుగా అతనికి తోచవు. తృతీయ ఖండము. స్లో మేళనమనుహ మేళన మంత్రం. హ్రీం భం సం సం ఘం సం క్షం. పద్మజ ఉవాచ అమావాస్యా చ ప్రతిపత్ పౌర్ణమాసీ చ శంకర అస్యాహ కావర్ణ్యతే సన్యా ఏతదాఖ్యాహి తత్వతః. బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు, ఓ శంకర, అమావాస్య, పాడ్యమి, పౌర్ణమి వీటి తత్వమేమిటి? కొంచెం చెప్పండి. స్లో ప్రతిపద్దినతో కాలే అమావాస్య తతేవ చ పౌర్ణమాస్యాం స్థిరీకుర్యాత్స చ పంథా హి నాన్యథా శంకరులన్నారు. ముందు పాడ్యమి లేదా అమావాస్య, ఆ తదుపరి పౌర్ణమి. ఇదే దారి, వేరే దారి లేదు. పాడ్యమి అంటే కన్నులను కొంచెంగా తెరచి ఉంచడం, అంటే అర్ధనిమీలిత నేత్రం అన్నమాట.
అప్పుడు పాడ్యమి నాడు కనిపించినట్లు వెలుగు కొద్దిగా కనిపిస్తుంది. అమావాస్య అంటే కన్నులను పూర్తిగా మూసి ఉంచడం. అప్పుడంతా చీకటే కనిపిస్తుంది. పౌర్ణమి అంటే కన్నులు పూర్తిగా తెరచి ధ్యానం చేయడం. అప్పుడంతా వెలుగే. కుండలిని కొద్దిగా సుషుమ్నలో ప్రవేశించడం పాడ్యమి. ఇది ప్రారంభావస్థ. మాసమునకు పాడ్యమి ఏ విధంగా మొదలో అదే విధంగా యోగానికి ఈ స్థితి మొదలు. ఇడా నాడి గుండా కుండలిని సంచరించడం అమావాస్య. ఎందుకంటే అమావాస్య చీకటిమయం. అంటే కృష్ణపక్షమైన పితృమార్గమన్నమాట. కుండలిని పింగళానాడి గుండా సంచరించడం పౌర్ణమి. ఎందుకంటే పౌర్ణమి వెలుగుమయం. అంటే శుక్లపక్షమైన దేవమార్గమన్నమాట. ఇదే ఈ పదముల రహస్యార్థము. భగవద్గీతలో చెప్పబడిన కృష్ణ శుక్లపక్షముల గతులను, సూర్యచంద్రుల స్థితులను యోగి తనలోనే గమనిస్తాడు. స్లో కామేన విషయాకాంక్షీ విషయాత్ కామమోహిత ద్వావేవ సంత్యజే నిత్యం నిరంజనముపాశ్రయే. కోరికల వల్ల విషయాలలో ఆకాంక్ష పెరుగుతుంది. విషయాల వల్ల తిరిగి కోరికలు పెరుగుతాయి. ఈ రెంటినీ వదిలిపెట్టి మచ్చ అనేది లేని వెలుగును ఆశ్రయించాలి. యోగి అయినవాడు 5 ఇంద్రియాల ద్వారా కలిగే సుఖములపైన మోజును విడిచిపెట్టాలి. వాటిలో చిక్కుకుంటే అతడు యోగి కాలేడు. జ్ఞానసిద్ధిని పొందలేడు. కోరికలపైన మనస్సును ఎక్కువగా లగ్నం చేసినా యోగి పతితుడవుతాడు. లేదా బాహ్య వస్తువులపైన ఆధారపడినా పతితుడవుతాడు. కనుక ఈ రెంటిని యోగి విసర్జించి తన సాధనపైననే దృష్టి పెట్టాలి. స్లో అపరం సంత్యజేత్ సర్వం యదిచ్చేదాత్మనో హితం శక్తి మధ్యే మనః కృత్వా మనః శక్తేశ్చ మధ్యగం. అపరం అంతటినీ వదిలిపెట్టి ఆత్మను కోరేవాడు శక్తి మధ్యలో మనస్సును, మనస్సు మధ్యలో శక్తిని ఉంచాలి. లోకంలో అపరం, పరం అని రెండున్నాయి. అపరం అంటే ఇంద్రియ విషయాలతో, పంచభూతాలతో కూడిన మాయాపూరిత ప్రపంచం. పరం అంటే దీనికి అతీతమైన దైవం. అపరాన్ని వదిలిపెట్టి పరాన్ని కోరుకునేవాడు ఏం చెయ్యాలో ఇక్కడ చెప్పబడింది. అతడు తన లోపలనున్న కుండలిని శక్తి పైననే మనస్సును లగ్నం చెయ్యాలిగాని బాహ్య విషయాలపైన మనస్సును నిలుపకూడదు. సాధనాబలం వల్ల తనలో కుండలిని శక్తిని అతడు స్పష్టంగా అనుభూతి చెందుతాడు. అప్పుడు దానిపైననే దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే తన మనస్సు నిండా ఆ శక్తినే నింపుకోవాలి. అప్పుడు మనస్సు, కుండలిని శక్తి రెండూ ఒకటే అవుతాయి. యోగి మనస్సు శక్తిమయం అవుతుంది. అతని సంకల్పాలు సిద్ధిస్తాయి. కనుకనే కుండలినితో బాటు మనస్సు కూడా సుషుమ్నా నాడిలోకి ప్రవేశిస్తుందని చెప్పబడింది. అంటే సంకల్పమాత్రం చేత అతడు కుండలిని జాగృతిని తనలో అనుభవిస్తాడు. అదేవిధంగా ఇతరులలో కూడా దీనిని చేయగలుగుతాడు. శ్రీరామకృష్ణుల సమక్షంలో వారి భక్తులకు కుండలిని జాగృతి సునాయాసంగా కలిగేది. తన మాటతో, చూపుతో, స్పర్శతో, సంకల్పంతో తన అంతరంగ భక్తులకు కుండలిని జాగృతిని ఆయన చాలా తేలికగా చేసేవారు. స్లో మనసా మన ఆలోక్య తత్యజేత్పరం పదం మన ఏవ హీ బిందుశ్చ ఉత్పత్తి స్థితి కారణం. మనస్సును మనస్సుతో చూస్తూ ఆ స్థితిని కూడా దాటాలి. మనస్సు వల్లనే బిందువు పుట్టి పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చేయవలసిన విధానం చెప్పబడుతున్నది. మనస్సును మనస్సుతో నిగ్రహించే స్థితి ఇప్పుడు మాత్రమే యోగికి కలుగుతుంది. అంటే ముందుగా ప్రాణాన్ని మనస్సుతో నిగ్రహించడం అభ్యాసం అయ్యాక అప్పుడు మాత్రమే మనస్సును మనస్సుతో సరాసరి నిగ్రహించాలి. అంటే ముందుగా ప్రాణయోగాన్ని అభ్యసిస్తే ఆ తర్వాత అదే జ్ఞానయోగంగా మారుతుంది. యోగం చర్యావస్థ అంటే సాధనావస్థ, జ్ఞానం పరావస్థ అంటే చివరి దశ. పాలను పితకడం వంటిది యోగం. ఆ పాలను త్రాగి విశ్రమించడం వంటిది జ్ఞానం. అందుకనే యోగ సాధన బలం లేనివారు పుస్తకములు చదివి ఊరకే ఆధ్యాత్మిక కబుర్లు చెప్పకూడదు. స్లో మనసోత్పద్యతే బిందుర్వథా క్షీరం ఘృతాత్మకం నచ బంధన మధ్యస్థం తద్వై కారణమానసం. పాలనుండి నెయ్యిలాగా మనస్సు నుండి బిందువు పుడుతుంది. బిందువు నిలకడ లేకుండా ఉండటానికి కారణం మనసే. బిందువు అంటే వీర్యం. సంకల్పం నుంచే అది పుడుతుంది. మనిషిలో వీర్యం నిలబడకపోవడానికి, బ్రహ్మచర్య శక్తి లోపించడానికి కారణం మనస్సు యొక్క చంచలత్వమే. కనుక మనస్సును నిగ్రహిస్తే బిందువు నిగ్రహింపబడుతుంది.
స్లో చంద్రార్కమధ్యమా శక్తిరేత్రస్థా తత్ర బంధనం జ్ఞాత్వా సుషుమ్నాం తద్భేదం కృత్వా వాయుం చ మధ్యగం. సూర్యచంద్రుల మధ్యన శక్తి ఉన్నంతవరకు బంధం ఉంటుంది. దీనిని తెలుసుకుని సుషుమ్నా నాడిని భేదించి దాని మధ్యలో వాయుసంచారం చేయించాలి. తాత్వికులు బంధమోక్షముల గురించి మాటలాడుతారు, కాని వాటి దారులు వారికి తెలియవు. యోగశాస్త్రం దీనిని చక్కగా వివరించి మోక్షానికి మార్గాలు కూడా చూపింది. సూర్యచంద్రులంటే పింగళ ఇడా నాడులు, అంటే కుడి ఎడమ ముక్కు రంధ్రాలని స్థూలంగా అనుకోవచ్చు. వాటిల్లో ఊపిరి తిరుగుతూ ఉన్నంతవరకు మనస్సు చంచలంగానే ఉంటుంది. రెంటిలోనూ సమంగా సంచరిస్తూ ఉన్న సమయంలో అవి మూసుకుని సుషుమ్నానాడి పనిచేయడం మొదలుపెడుతుంది. సుషుమ్నా నాడిని తెరవడం అంటే ఇదే. అప్పుడే మనోనిగ్రహం కలుగుతుంది. స్లో స్థిత్వాసా బైందవస్థానే ఘ్రాణరంధ్రీ నిరోధయేత్ వాయుం బిందుం సమాఖ్యాతం సత్వం ప్రకృతిమేవచ్చ. ముక్కుపుటములు మూసి వాయువును బిందువును కలిపి ప్రాణాన్ని ప్రకృతిని కలిపి బైందవస్థానంలో ఉంచాలి. ముక్కుపుటములు మోయడం అంటే కుంభకం చేయడం. ఇంతకు ముందు చెప్పబడిన 4 విధములైన కుంభక క్రియలు బాగా అభ్యాసం గావించాలి. ఆ తర్వాత వాయువును వీర్యంలో ఆరోపించాలి. వాయువు ప్రాణము ఎలాగైతే ఒక్కటిగా ఉన్నవో అదేవిధంగా వీర్యబిందువు తన స్వభావము ప్రకృతి ఒక్కటిగా ఉన్నాయి. కనుక వాయువును బిందువుతో కలపడం వల్ల ప్రాణం ప్రకృతితో కలుస్తుంది. అప్పుడు దానిని ఆజ్ఞాచక్రంలో ఉంచాలి. ఇవన్నీ చాలా రహస్యములైన ప్రక్రియలు. గురుసేవ ద్వారా వినయంగా నేర్చుకోవాలి. స్లో షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుక్మండలం మూలాధారం స్వాధిష్టానం మణిపూరం తృతీయకం. స్లో అనాహతం విశుద్ధం చ ఆజ్ఞాచక్రం చ షష్టకం ఆధారం గుదమిత్యుక్తం స్వాధిష్టానం తు లైంగికం. 6 చక్రములను తెలిసికొంటే వాడు సుఖమండలంలోకి అడుగుపెడతాడు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అనేవి 6 చక్రములు. స్లో మణిపూరం నాభిదేశం హృదయస్థమనాహతం విశుద్ధః కంఠమూలే చ ఆజ్ఞాచక్రం చ మస్తకం. మూలాధారం అనేది గుదము, స్వాధిష్టానం అనేది లింగము, మణిపూరం బొడ్డు, అనాహతం హృదయం, విశుద్ధి గొంతు అడుగున ఉంటుంది, ఆజ్ఞాచక్రం తలలో ఉంటుంది. ఈ ప్రదేశాల దగ్గరగా వెన్నెముకలో ఈ చక్రములు ఉంటాయి. ఇవి సుడిగుండముల వంటి శక్తి కేంద్రములు, పూల్స్ ఆఫ్ ఎనర్జీ. వీటిని తన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అనుభవం ద్వారా యోగి గ్రహించాలి. స్లో షట్చక్రాని పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుక్మండలే ప్రవిశేద్వాయుమాకృష్య తయవోర్ధ్వం నియోజయేత్. ఈ విధంగా 6 చక్రములను తెలిసికొన్న యోగి సుఖమండలంలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించి వాయువును ఆకర్షించి పైకి నడిపించాలి. ఈ చక్రస్థానములను ఊరకే చదివి తెలుసుకుంటే ఉపయోగం లేదు. అవి తనలో ఎక్కడున్నాయో అనుభవపూర్వకంగా వాటిని ఫీల్ అవుతూ తెలుసుకోవాలి. ఈ చక్రములున్న దారిని సుఖమండలం అని యోగశాస్త్రం అంటుంది. అంటే సుషుమ్నా మార్గానికే సుఖమండలం అని మరొక పేరు. ఎందుకంటే ఆయా చక్రాల వద్ద మనస్సును శక్తిని నిలిపితే ఆయా సుఖానుభూతులు తెలుస్తాయి. ఇవి సెక్స్లో కలిగే ఆర్గాజం లాగా ఉంటాయి. కనుక ఈ మండలాన్ని సుఖమండలం అని యోగశాస్త్రం పిలిచింది. స్లో ఏవం సమభ్యసేద్ వాయుం స బ్రహ్మాండమయో భవేత్ వాయుం బిందుం తథా చక్రం చిత్తం చేవ సమభ్యసేత్. ఈ విధంగా వాయువును నడిపిస్తే తానే విశ్వమయుడు అవుతున్నాడు. వాయువు, బిందువు, చక్రము, చిత్తము ఈ 4ంటిని బాగా అభ్యసించాలి. అయితే ఆయా చక్రముల దగ్గర కలిగే సుఖానుభూతికి వశమైపోయి అక్కడే ఆగిపోకూడదు. అలా ఆగిపోతే సాధన పతనం అవుతుంది. వాయువును, ప్రాణాన్ని, మనస్సును పైకి నడిపిస్తూ 6 చక్రములను దాటాలి. యోగ సాధనలో ఈ 4 కీలకములైన విషయములు. అవేమంటే వాయువు, బిందువు, చక్రము, చిత్తములు. వాయువంటే కుంభక సాధన, బిందువంటే బ్రహ్మచర్యం, చక్రమంటే కుండలిని జాగృతిని సాధించి 6 చక్రములలో నడిపించడం, చిత్తమంటే మనస్సును నియమించి ధ్యానంలో పెట్టడం. ఈ 4 సాధనలు సిద్ధిస్తే యోగి సిద్ధిని పొందుతాడు. కనుక ఇవే అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. స్లో సమాధిమేకేన సమమమృతం యాంతి యోగినః యథాగ్నిర్దారు మధ్యలో నోత్తిష్టన్మథనం వినా.
అప్పుడు అమృతరూపమైన సమాధి యోగికి కలుగుతుంది. సహస్రార చక్రానికి మనస్సు, ప్రాణము చేరితే యోగి అమృతాన్ని చవిచూస్తాడు. గొప్పదైన సమాధి స్థితి అతనికి కలుగుతుంది. మధ్యలోని చక్రములలో కూడా అనేక ట్రాన్స్ వంటి స్థితులు కలిగినప్పటికీ సహస్రారంలో కలిగే స్థితి మాత్రమే అత్యుత్తమమైనది. స్లో వినా చాభ్యాసయోగేన జ్ఞానదీపస్తథా నహీ ఘటమధ్యగతో దీపో బాహ్యే నైవ ప్రకాశతే. స్లో భిన్నే తస్మిన్ ఘటే చేవ దీపజ్వాలా చ భాసతే స్వకాయం ఘటమిత్యుక్తం యథా దీపో హి తత్పదం. చెక్కలో అగ్ని దాగి యున్నప్పటికీ మథనం లేకుండా ఎలా అయితే రగులుకున్నదో, కుండ మధ్యలో ఉన్న దీపం ఎలాగైతే బయటకు వెలుగును ప్రసరించదో, రంధ్రములున్న కుండలోని దీపం ఎలాగైతే బయటకు వెలుగును చిమ్ముతుందో, అలాగే దేహాన్ని కుండ అని, లోపలున్న దానిని దీపమని గ్రహించు. వేదకాలంలో కట్టెను కట్టెతో మధించి అగ్నిని రగిల్చేవారు. కనుక అగ్ని అనేది కట్టెలలో దాగి ఉన్నది. కాని మథనం వల్లనే అది ప్రజ్వలిస్తుంది. అలాగే మానవుని అంతరాంతరాలలో దివ్య జ్యోతి ప్రకాశం ఉన్నది. కాని యోగ సాధన లేకుండా, ప్రాణమథనం లేకుండా అది బయటకు రాదు. మొదటి ఉదాహరణలో కట్టెలు, అగ్ని చెప్పబడ్డాయి. రెండవ ఉదాహరణగా కుండ, దీపం చెప్పబడ్డాయి. కుండలో ఉంచబడిన దీపం కుండకు రంధ్రాలు చేయకపోతే బయటకు పారనట్లుగా యోగిలో ఉన్న దివ్య జ్యోతి సాధనాభ్యాసం లేకుండా బయటకు తన ప్రకాశాన్ని విరజిమ్మదని గ్రహించాలి. స్లో గురువాక్య సమాభిన్నే బ్రహ్మజ్ఞానం స్ఫుటీభవేత్ కర్ణధారం గురుం ప్రాప్య కృత్వా సూక్ష్మం తరంతీచ. గురువాక్యం అనేది కుండకు రంధ్రం చేయడం వంటింది. దానివల్ల దీపపు వెలుగు బయటకు ప్రసరిస్తుంది. కనుక చుక్కాని పట్టే నావికుని వంటి గురువు దగ్గర ఉపదేశం తీసుకుని సూక్ష్మం గ్రహించి సంసార సాగరాన్ని తరించాలి. అభ్యాసం వల్లనే భవసాగరాన్ని తరిస్తాడు. కుండకు రంధ్రం చేయడం అంటే గురూపదేశం స్వీకరించి సాధన గావించడం. అప్పుడు యోగిలోని ఆత్మప్రకాశం బయటకు విరజిమ్మబడుతుంది. ఇక మూడవ ఉదాహరణగా నావ, చుక్కాని చెప్పబడ్డాయి. చుక్కాని లేని నావ గమ్యాన్ని చేరలేనట్లుగా దారి చూపించే గురువు లేకుంటే సాధన అనే నావ తీరాన్ని చేరలేదు. కనుక గురూపదేశం అత్యంత అవసరం. తెడ్డు వేస్తేనే పడవ ముందుకు పోతుంది. అలాగే సాధనాభ్యాసం వల్లనే సాధన అనే నావ సంసార సాగరాన్ని దాటగలుగుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులు. స్లో అభ్యాసవాసనాశక్త్యా తరంతి భవసాగరం పరాయా మంకురీ భూయ పశ్యంతాం ద్విదలీకృత. స్లో మధ్యమాయాం ముకులితా వైఖర్యాం వికసీకృత పూర్వం యథోదితా యా వాగ్విలోమేనాస్తగా భవేత్. స్లో తస్యా వాచః పరో దేవః కూటస్లో వాక్రబోధకః సోహమస్మీతి నిశ్చిత్య యః సదా వర్తతే పుమాన్. పరా అనేది విత్తనం లాంటిది. పశ్యంతి రెండు దళాల వంటిది. మధ్యమం మొగ్గ, వైఖరి వికసించిన పువ్వు. ఇదే విధంగా వాక్కు వెనక్కు పోతే అస్తమిస్తుంది. ఈ పరా అనే స్థితిలో దైవం కూటస్థంలో ఉన్నాడు. వాక్కు ఆయన నుంచే పుడుతుంది. ఆ దైవమే నేనన్న నిశ్చయం ఉన్నవాడు. లోకులు మంచి మాటలతో పొగిడినా, చెడు మాటలతో తిట్టినా చలించడు. వాక్కుకు 4 స్థితులున్నాయి. అవి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటూ యోగ, తంత్రగ్రంథాలు వివరించాయి. లలితా సహస్రం వీటినే పరా ప్రత్యేకితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరి రూపా మునిమానస హంసిక అంటూ వివరించింది. వీటిలో పరా అనే స్థితి వాక్కుకు విత్తనం వంటిది. అంటే సంకల్పం అన్నమాట. పశ్యంతి అనేది విత్తనం నుంచి ముందుగా వచ్చే 2 ఆకుల వంటిది. అంటే సంకల్పం భావరూపాన్నే ధరించడం. మధ్యమ అనేది మొగ్గ వంటిది. అంటే భావం పదజాలాన్ని సమకూర్చుకుని ఒక శబ్దంగా రూపొందటం. వైఖరి అనేది పువ్వు వంటిది. అంటే శబ్దంగా బయటకు వికసించే స్థితి. శబ్దం అనేది పరా అనే స్థితి నుండి వైఖరి అనే స్థితి వరకు వికసిస్తూ వస్తుంది. అదే మార్గంలో వెనక్కు పోతే మూలంలో లయమవుతుంది. అంటే నిశ్శబ్దం నుండి శబ్దం పుట్టి తిరిగి నిశ్శబ్దంలో లీనమవుతుంది. పరా అనే స్థితి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. మిగతా 3 మూలాధారం, అనాహతం, విశుద్ధి చక్రాల అధీనంలో ఉంటాయి. కనుక పరా అన్న దైవస్థితిలో లీనమై ఉన్నవాడు, వైఖరి అన్న వ్యక్తీకరణ స్థితిలో ఉంటున్న లోకులు నిందావాక్యములు ప్రయోగించినా చలించడు.
త్రిదేహములు యోగికి విశ్వానికి గల సంబంధం. స్లో సబ్జర్చావచేర్ నీచేర్భాషితోపి న లిప్యతే విశ్వశ్చ తైజససేవ ప్రాజ్ఞశ్చేత చతే త్రయః. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అని ముగ్గురున్నారు. యోగము, వేదాంతము కూడా మానవదేహానికి విశ్వానికి మధ్యనున్న పోలికలను వివరిస్తాయి. విశ్వము, మనిషి ఒకే నమూనాలో సృష్టించబడ్డారని అవి అంటాయి. మనిషిలో ముగ్గురు మనుషులున్నారు. మెలకువలో ఉన్న ఎరుకకు విశ్వ అని పేరు. అంటే ప్రపంచాన్ని, విశ్వాన్ని తన 5 ఇంద్రియాలతో తెలుసుకుంటూ ఉండే స్థితి. కలలు కంటున్న ఎరుకకు తైజస అని పేరు. అంటే తేజస్సుతో కూడిన శరీరమన్నమాట. అంటే సూక్ష్మ శరీరమని అర్థం. గాఢ నిద్రలో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న ఎరుకకు ప్రాజ్ఞ అని పేరు. అంటే ఉత్త ఎరుక లేదా ప్రజ్ఞ అన్నమాట. తానసలు ఉన్నాడో లేడో కూడా ఆ నిద్రపోయేవానికి ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలియదు. వీరు ముగ్గురే మనిషిలోని ముగ్గురు. స్లో విరాస్థిరణ్యగర్భశ్చ ఈశ్వరశ్చేతితే త్రయః బ్రహ్మాండం చేవ పిండాండంలోకా భూరాదేహ క్రమాత్. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర అని ముగ్గురున్నారు. బ్రహ్మాండము, పిండాండము, భూహ మొదలైన లోకాలలో క్రమంగా ఉన్నాయి. మనిషిలో ఎలాగైతే ఈ 3 స్థితులు ఉన్నాయో విశ్వంలో కూడా ఇవే 3 స్థితులున్నాయి. గ్రహాలు, నక్షత్రమండలాలు, నెబ్యులాలు, చీకటి బిలాలు మొదలైన వాటితో అంతులేకుండా మనకు కనిపిస్తున్న బాహ్య ప్రపంచానికి యూనివర్స్, విరాట్ అని పేరు. అర్జునునికి శ్రీకృష్ణుడు తన విరాట్ రూపంలో దర్శనమిచ్చినప్పుడు అనంతమైన ఇదే రూపంలో కనిపించాడు. అందుకే ఆ విశ్వరూపాన్ని చూడలేక అర్జునుడు భయభ్రాంతుడై దానిని చూపించవద్దని, తిరిగి మామూలు మనిషిగా కనిపించమని ప్రార్థించాడు. హిరణ్యగర్భ అనేది విశ్వరూపుడైన భగవంతుని సూక్ష్మరూపం. ఇది బాహ్యరూపమైన విశ్వానికి అనేక వేల రెట్లు ఎక్కువగా కాంతి స్పందనలతో నిండి ఉంటుంది. అంటే విశ్వాన్ని ఒక రేడియో టెలిస్కోప్ ద్వారానో లేదా సూక్ష్మ తరంగాలను చూడగలిగే ఒక యంత్ర సహాయంతో ఎలా కనిపిస్తుంది? భౌతికమైన గ్రహాలు, నక్షత్రాలు మాయమై వాటి స్థానాలలో విద్యుదయస్కాంత, రేడియోధార్మిక వైబ్రేషన్స్ తో కూడిన సూక్ష్మ ప్రపంచం కనిపిస్తుంది. హిరణ్యగర్భ అంటే మండుతున్న బంగారాన్ని తన పొట్టలో దాచి ఉంచిన స్థితి అని అర్థం. మండుతున్న బంగారం అనేది విశ్వం యొక్క స్పందనా స్థితి, ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద యూనివర్స్. ఒక కమ్మరి కొలిమి దగ్గరకు వెళ్లి బంగారాన్ని కరగబెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు గనుక చూస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రపంచమంతా అలాంటి వెలుగుతో నిండి ఉన్న దర్శనమే ఈ హిరణ్యగర్భ స్థితి. ఇది మానవుని స్వప్న స్థితి వంటిది. ఈశ్వర అనేది మానవుని ప్రాజ్ఞ స్థితి వంటిది. అంటే కలలు కూడా లేని గాఢమైన నిద్రలో మనిషి స్థితి ఎలా ఉంటుందో, విశ్వరూపుడైన భగవంతుడు అలాంటి సుషుప్తి స్థితిలో తనలో తానే నిలిచియున్న స్థితి. దీనినే ఈశ్వర అని వేదము, యోగశాస్త్రము పిలిచాయి. కాని మనం ఈ పదాన్ని చాలా తేలికగా నానార్థాలలో వాడుతూ ఉంటాం. చూడండి, అర్థాలు తెలియకుండా పదాలను ఎంత నిర్లక్ష్యంగా వాడుతామో మనం. బ్రహ్మాండం అంటే విశ్వం, యూనివర్స్. పిండాండం అంటే పిండంగా ఈ లోకంలో పుట్టే మనిషి. ఈ రెంటిలోనూ భూ మొదలైన లోకాలున్నాయని ఈ శ్లోకం అంటుంది. గాయత్రీ మంత్రంలో 7 వ్యాహృతులున్నాయి. అంటే గాయత్రీ మంత్రానికున్నట్టి 7 తలలు లేదా మకుటాలన్నమాట. అవే ఈ 7 లోకములు. అవి: 1 భూహ, భూలోకము, భూమి. 2 భువః, భువర్లోకము, వాయుమండలము. 3 సువః, సువర్లోకము, స్వర్గము. 4 మహః, మహర్లోకము, శూన్యము. 5 జనః, జనలోకము, జీవుల బీజస్థానము. 6 తపః, తపోలోకము, ద్వంద్వం మొదలయ్యే చోటు. 7 సత్యం, సత్యలోకము, 2 లేని స్థితి. మనిషిలో కూడా ఇదే అమరిక ఉంటుంది. 1 భూహ మూలాధారము, 2 భువః స్వాధిష్టానము, 3 సువః మణిపూరకము, 4 మహః అనాహతము, 5 జనః విశుద్ధ, 6 తపః ఆజ్ఞ, 7 సత్యం సహస్రారము. కనుక బాహ్యాన్ని, అంతరాన్ని, స్థూలమును సూక్ష్మమును సమన్వయము చేసుకుంటూ ఈ విధంగా యోగి తన సాధనను చేయాలి.
స్లో స్వస్వోపాధిలయాదేవ లీయంతే ప్రత్యేగాత్మనేండం జ్ఞానాగ్నినా తప్తం లీయతే కారణేహ సహా. తన ఉపాధిని ప్రత్యేగాత్మలో లీనం చెయ్యాలి. జ్ఞానాగ్నిలో కాలిన అండం తన కారణంతో సహా లీనమైపోతుంది. నేను అన్న స్పృహయే ఉపాధి. ముందుగా నేను ను పట్టుకోవాలి. తరువాత దానిని పరమాత్మలో లీనం చెయ్యాలి. దేహం యోగాగ్నిలో కాలుతుంది. ప్రాణం ప్రాణాయామాగ్నిలో కాలుతుంది. ఆత్మ జ్ఞానాగ్నిలో కాలుతుంది. ఈ విధంగా యోగిలోనున్న సమస్తము అగ్నికి ఆహుతి అవుతాయి. ఇదే అసలైన హోమం. దీనిని చేయలేని అజ్ఞానులు మంటల్లో నెయ్యిని పోసి బాహ్య హోమం చేస్తారు. తెలిసినవారు మాత్రం ఈ ఆంతరిక హోమాన్ని చేస్తారు. స్లో పరమాత్మని లీనం తత్పరం బ్రహ్మేవ జాయతే తతః స్థిమిత గంభీరం న తేజో న తమస్తతం. స్లో అనాఖ్యమన్భివ్యక్తం సత్కించిదవశిష్యతే ధ్యాత్వా మధ్యస్థమాత్మానం కలశాంతరదీపవత్. ఆ విధంగా పరమాత్మలో లీనమైనవాడు తానే పరబ్రహ్మమవుతున్నాడు. వాడు స్థిమితంగా ఉంటాడు, గంభీరుడై ఉంటాడు. ఆ స్థితి తేజస్సు కాదు, చీకటి కాదు. మాటలలో చెప్పలేనిది అదే చివరకు మిగులుతుంది. కుండ మధ్యలో వెలిగే నిర్మలమైన దీపంలాగా దానిని తన మధ్యలో ధ్యానించాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు తానే బ్రహ్మమవుతున్నాడు అని వేదం అంటుంది. బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడు. దైవాన్ని చేరినవాడు తాను దైవమే అవుతున్నాడు. కనుక అట్టి యోగి సామాన్యులలాగా ప్రతిదానికీ చలించకుండా స్థిరంగా స్థిమితంగా ఉంటాడు. తనలో తానే ఆ స్థితిలో ఉంటాడు. ఆ స్థితి చీకటికి వెలుగుకు అతీతమైనది. ఉండటానికి లేకపోవడానికి అతీతమైనది. మాటలలో వర్ణించనలవిగానిది. అన్నీ నశించినా ఈ స్థితి నశించకుండా ఉంటుంది. దేహాన్ని కుండతో ఇంతకు ముందు శ్లోకాలలో పోల్చారు. కుండ మధ్యలో దీపం ఉన్నట్లుగా దేహం మధ్యలో ఈ వెలుగు ఉన్నదని ధ్యానించాలి. ధ్యాన సౌలభ్యం కోసం ఇలా చెప్పినప్పటికీ నిజానికి ఈ స్థితి దేహానికి పరిమితమైనది కాదు. విశ్వం మొత్తాన్ని ఆవరించి దానిని దాటిపోయి నిలిచి ఉండేది. దేహం అనేది ఈ అనంతమైన ఎరుకలో ఒక చిన్న నలుసు మాదిరిగా యోగికి అనిపిస్తుంది. రమణ మహర్షి జీవితంలో దీనికి సమానమైన సంఘటన జరిగింది. ఆయనకు చేతి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏదో ఒక వైద్యం చేయించుకోమని భక్తులందరూ గొడవ చేసేవారు. వారి మాటలు విని విని ఆయన ఇలా అన్నారు, మీరందరూ చెబుతుంటే ఇంతగా చెబుతున్నారేమిటి అని పరీక్షగా చూస్తే, అప్పుడు నాకొక శరీరం ఉందని, దానికొక చెయ్యి ఉందని, ఆ చెయ్యికొక పుండు ఉందని నాకు లీలగా అనిపిస్తున్నది. లేకపోతే మీరు చెబుతున్న పుండు నాకు తోచడం లేదు. ఆత్మజ్ఞాని యొక్క స్థితి అలా ఉంటుంది. స్లో అంగుష్టమాత్రమాత్మాన మధూమ జ్యోతిరూపకం ప్రకాశయంతమంతస్థం ధ్యాయత్కూటస్థమవ్యయం. బొటనవేలు ప్రమాణంలో ఉండి పొగలేని దీపంలా వెలుగుతున్న ఆత్మను కూటస్థంలో తనలోనే ధ్యానించాలి. అంగుష్టమాత్రో పురుషః అంటుంది వేదం. అంటే ఆత్మ అనేది బొటనవ్రేలి పరిమాణంలో ఒక వెలుగులాగా ఉంటుందని అర్థం. దానిని రెండు కనుబొమల మధ్యన నొసటిలో ధ్యానించాలి. నిజానికి ఆత్మకు ఒక్కారమంటూ లేనప్పటికీ ధ్యానం కోసం దానిని ఒక దీపంలాగా ఊహించడం జరుగుతుంది. ధ్యానంలో లోతులు అందినప్పుడు ఆ దీపం ఆకారం మాయమైపోయి ఉత్త ఎరుక మాత్రమే మిగులుతుంది. స్లో విజ్ఞానాత్మా తథా దేహే జాగ్రత్ స్వప్న సుషుప్తితః మాయా మోహితః పశ్చాద్బహుజన్మాంతరే పునః. జాగ్రత్ స్వప్నం సుషుప్తి స్థితులలో చిక్కి మాయలో పడి ఆత్మ అనేది ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటుంది. మనిషిలో ఉన్న ఆత్మ అనే ఎరుక తనను తాను మరచి మెలకువ, కలలు, గాఢమైన నిద్ర అనే మూడు స్థితులలో చిక్కిపోయి అవే నిజాలని భ్రమిస్తూ ఉంటుంది. ఈ స్థితినే మాయ అని యోగులంటారు. అందరూ ఈ మాయలో చిక్కి ఉన్నవారే. ఇలాంటి స్థితిలో ఉన్నంతవరకు మనిషికి జన్మ పరంపరలు తప్పవు. చేసిన కర్మ ప్రకారం మంచిదో చెడ్డదో ఏదో ఒక జన్మ తప్పదు. స్లో సత్కర్మ పరిపాకాత్తు స్వవికారం చికీర్షతి కోహం కదమయం దోషః సంసారాఖ్య ఉపాగతః. స్లో జాగ్రత్ స్వప్నే వ్యవహరన్ సుషుప్తా క్వగతిర్మమైతి చింతాపరో భూత్వా స్వభాసా చ విశేషతః. సత్కర్మ బలపరిపాకం వల్ల మనోవికారం తగ్గిపోతుంది. నేనెవరు? ఈ సంసారమనే దోషం నాలో ఎలా పుట్టింది? జాగ్రత్త స్వప్నాలలో ఈ వ్యవహారం ఏమిటి?
సుషుప్తిలో నా గతి ఏమవుతున్నది? ఈ ఆలోచనలు అతనిలో పుట్టుకొస్తాయి. అనేక జన్మలలో చేసుకున్న మంచి కర్మల వల్ల మనిషిలోని ఈ మాయ క్షీణిస్తుంది. వెలుగు కనిపించడం మొదలు పెడుతుంది. అప్పుడతనిలో కొన్ని మౌలికములైన ప్రశ్నలు తలెత్తుతాయి. అవేమంటే, అసలు నేనెవరు? ఈ శరీరమేనా నేను? ఈ దేహం రాలిపోయిన తర్వాత నేనేమవుతాను? పంచభూతాలతో కూడిన ఈ లోకంలో నేనెందుకు బందీనయ్యాను? ఈ సంసారంలో నేనెందుకు చిక్కుకున్నాను? ఎందుకు నేనీ బాధలు పడుతున్నాను? ఎందుకు జన్మలెత్తుతున్నాను? మెలకువలో ఉన్నప్పుడు నా జీవితం ఎటుపోతున్నది? కలలు కంటున్న సమయంలో నేనేమవుతున్నాను? ఈ కలలన్నీ ఏమిటి? అవి ఎందుకొస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు నేను అనేది ఏమవుతున్నది? ఎటుపోతున్నది? అప్పుడు నేనెవరు? మెలకువలో ఉన్నప్పటి నేను, కలలు కంటున్న నేను, ఒళ్ళు తెలియని గాఢనిద్రలో ఉన్నప్పటి నేను, ఈ ముగ్గురు ఒకరేనా? లేక వేర్వేరా? అసలిదంతా ఏమిటి? ఈ ప్రశ్నలు అతనిలో రేకెత్తినప్పుడు అతనికి ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లుగా గుర్తు. స్లో అజ్ఞానాత్తు చిదాభాసో బహిస్తాపేన తాపితః దగ్ధం భవత్యేవ తదా తూలపిండమివాగ్నిన. అజ్ఞానంలో చిక్కి, జీవిత బాధలలో నలిగి, మంటల్లో పడిన దూదిలాగా అతడు మాడిపోతూ ఉంటాడు. మామూలు మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. తిండి, నిద్ర, సంపాదన, పిల్లల్ని కనడం, వారిని పెద్ద చేయడం, తను చనిపోవడం, వీటితోనే మనిషి జీవితం అంతమవుతూ ఉంటుంది. ఇది జీవన పోరాటం. ఇదొక నిప్పుల మీద నడక లాంటిది. ప్రతివాడు ఈ నిప్పులలో నడుస్తూ కాళ్లు కాల్చుకుంటూ ఉంటాడు. కాని యోగి అయినవాడు దీనికి భిన్నంగా బ్రతకాలి. అందరిలా బ్రతికితే అతని జీవితానికి విలువ ఉండదు. స్లో దహరస్థః ప్రత్యేగాత్మా నష్టే జ్ఞానే తతః పరం వితతో వ్యాప్య విజ్ఞానం దహత్యేవ క్షణేన తు. స్లో మనోమయ జ్ఞానమయాన్ సమ్యక్ దగ్ధ్వా క్రమేణ తు ఘట్స్థదీపవచ్చంస్వదంతరేవ ప్రకాశతే. 32. లోపల ఉన్న ప్రత్యేగాత్మ ఎప్పుడైతే తన తేజస్సును విరజిమ్మడం మొదలు పెడుతుందో అప్పుడు విజ్ఞానమయ ఆత్మను వెంటనే దగ్ధం చేస్తుంది. మనోమయాన్ని, జ్ఞానమయాన్ని వరుసగా దగ్ధం చేస్తుంది. కుండలోని దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సుకు, ఆలోచనకు, వాటి ద్వారా తెలియబడే జ్ఞానానికి ఆత్మ అతీతమైనది. వాటికి అంటనిది. కేవలం ఎరుకగా వీటన్నిటికీ సాక్షి మాత్రంగా ఉంటున్నది. ఎప్పుడైతే యోగి దానిని అందుకుంటాడో దాని ప్రభావం మనస్సును, ఆలోచనను, వాటి ద్వారా కలిగే లోక జ్ఞానాన్ని ఆవరించి అంతం చేస్తుంది. సూర్యుడు ఎలాగైతే దాని దగ్గరలో ఉన్న గ్రహాన్ని ఆచ్ఛాదించి అది కనపడకుండా చేస్తాడో ఆ విధంగా ఇది జరుగుతుంది. అప్పుడు యోగిలో సామాన్యమైన నిన్న మనస్సు నశించి దాని స్థానంలో దివ్య తేజస్సు మాత్రమే పనిచేస్తుంది. స్లో ధ్యాయన్నాస్తే మునిత్రిభేవమాసుప్తేరామృతేస్తు యః జీవన్ముక్తః స విజ్ఞేయః స ధన్యః కృతకృత్యవాన్. నిద్ర వచ్చేదాకా, మరణం వచ్చేదాకా ఎవరైతే ఇలా ధ్యానిస్తూ ఉంటాడో వాడే జీవన్ముక్తుడు, వాడే ధన్యుడు, వాడే కృతకృత్యుడు. బ్రతికి ఉన్న సమయంలో ప్రతిరోజూ మెలకువలో ఉన్నంతసేపు ఇదే ధ్యానస్థితిలో యోగి ఉండాలి. ఇలా ప్రతిరోజూ ఉండగలిగితే మరణం వచ్చినప్పుడు కూడా ఇదే స్థితిలో అతడు దేహాన్ని వదిలివేస్తాడు. ప్రతిరోజూ వచ్చే నిద్ర అనేది ఒక చిన్న మరణమే. మరునాడు మళ్లీ కనులు తెరిచేది ఇంకొక జన్మ వంటిది. కనుక ప్రతిరోజూ ఇదే స్థితిలో నిద్రలోకి పోవడం అలవాటైతే మరణ సమయంలో కూడా ఇదే స్థితిలో ఉంటూ దానిలోకి యోగి ప్రవేశించగలుగుతాడు. అలాంటివాడే నిజమైన యోగి. వాడిదే ధన్యత్వం. స్లో జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే విసత్యదేహముక్తత్వం పవనోస్పందతామివ. అలాంటి జీవన్ముక్త స్థితిని విడచి అతడు మరణ సమయంలో కదలిక లేని గాలి వంటి స్థితిని పొందుతాడు. బ్రతికి ఉన్నంతవరకు అతడు ఎటువంటి దుఃఖమూ సోకని జీవన్ముక్త స్థితిలో ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడో అదే స్థితి మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. దానినే సంస్కారబలం అంటారు. జీవన్ముక్తుడైన యోగికి సంస్కారనాశం జరిగి ఉంటుంది గనుక అతనికి బ్రతుకు చావు ఒకటే అవుతాయి. చనిపోయినా అతని స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు.
స్లో అశబ్దమస్పర్శమరూపమవ్యయం తధారసం నిత్యమగంధవచ్చ యత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం తదేవ శిష్యత్యమలం నిరామయం. ఆ స్థితిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేవి ఉండవు. దానికి ఆది అంతము లేవు. అది మహత్తు, అన్నింటినీ మించినది, శాశ్వతమైనది, దోషములు లేనిది, నిరామయమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేవి వరుసగా చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనబడే పంచేంద్రియముల విషయములు మరియు ఆయా ఇంద్రియముల చర్యలు. ఈ 5 ఇంద్రియముల ద్వారానే మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సమాచారాన్ని గ్రహిస్తాడు. తద్వారా వాటికనుగుణంగా స్పందిస్తాడు. ఈ యోగాన్ని అభ్యసించడం ద్వారా బయటకు ప్రసరిస్తున్న మనస్సు అంతర్ముఖమై తనలోనున్న ఆత్మ ఎరుకలో లీనమవుతుంది. ఆ స్పృహకు మొదలు చివరా లేవు. మనకు తెలిసిన అన్నింటినీ మించి అది ఎల్లప్పటికీ నాశనం లేకుండా నిలిచి ఉంటుంది. దానిలో దోషములు లేవు, చీకటి లేదు, పాపం లేదు, మరణం లేదు. అది సత్, సత్య, చిత్, జ్ఞాన, ఆనంద స్వరూపమైన ఎరుకగా నిలిచి ఉంటుంది. దానిని అనుభవంలో చేరుకోవడమే ఈ యోగ సాధన పరమావధి. ఓం సహ నావవతు సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. హరిః ఓం తత్సత్. ఇతి యోగకుండలిన్యుపనిషత్ సమాప్త. యోగకుండలిని ఉపనిషత్తు సమాప్తం.